సూర్యనారాయణ, వెల్కమ్ సార్. సూర్యనారాయణ ఇక్కడ సూర్యనారాయణ హ్యాండ్ చేసినట్టు. సో వెల్కమ్ మౌనిక మేడం, అందరికి వెల్కమ్ మై పార్ట్నర్స్. వెల్కమ్ సార్ నిరంజన్ సార్. సో ప్రతి ఒక్కరికి వెల్కమ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. yes గుడ్ మార్నింగ్. హ్యాపీ హోలీ. హోలీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. హ్యాపీ హోలీ అందరికి. మీటింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ హోలీ శుభాకాంక్షలు సార్. హ్యాపీ హోలీ అందరికి. సో నెంబర్ 1, సో చిన్నప్పుడు చాలా బాగుంటుండే, ఆడటానికి పోతుంటే. ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాం. ఇప్పుడు ఇంటికాడ ఉండి మరి ఊళ్ళో ఉంటే మజా వస్తుంది, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కనుక. సిటీలో ఉంటే మజా లేదు. విలేజ్ లో ఉంటే, ఊళ్ళో ఉంటే సో అందరూ కలుస్తారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళు మన దగ్గర రావడం, రంగులు పూచుకోవడం, సో అదొక ఎక్కడ లేని ఆనందం. సిటీలో అయితే ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతున్నాం. ఇక మనమనే మా పిల్లలకైతే ఆ మాత్రం లేకుండా పోతుంది. చేంజ్ అయిపోతుంది సార్, రాను ప్రకృతి కూడా చేంజ్. అవును, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. పరిసరాలు, మన పరిస్థితులు, మన పరిసరాలు మనల్ని అనుకోకుండానే మార్చేస్తారు. నెట్వర్క్ ఇష్యూ. అవునవును, మీ నెట్వర్క్ ఇష్యూ ఉంది, కరెక్టే. అవును మేడం, కరెక్టే మీరు అన్నట్టుగా. రాను అన్ని చేంజ్ అయిపోతున్నాయి. మీ వాయిస్ అది ఇప్పుడు అసలు రావట్లేదు. సో ఎందుకంటే రాను అన్ని చేంజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏది చేంజ్ అయినా బట్ అవి మన ఒరిజినల్ పండుగలు, అవి మనం వాటిని మర్చిపోకూడదు. కానీ సో ఏం చేద్దాం, ఓకే. సో కాలక్రమేణా అవి కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా అలాగిపోతున్నాయి. వర్కులు అవి చేయకపోతే కుదరదు. సో దానివల్ల మనం ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఉన్న జాగాల్లో మనకు వర్క్ లేదు. సో దీనివల్ల కూడా కొద్దిగా చేంజెస్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో ఎనీవే సార్, రాజేష్ గారు ఒక్క నిమిషం పర్మిషన్ ఇస్తారా? అది మన తెనాలి చల్లా పుల్లారావు అని బైక్ మీద అది లోగో చాలా బాగుందండి. అతన్ని కొంచెం అన్మ్యూట్ చేసి ఒకసారి మాట్లాడదామని. లోగో చాలా బాగుంది సార్. అది చల్లా పుల్లారావు తెనాలి అండి. చల్లా పుల్లారావు తెనాలి బైక్ మీద లోగో చాలా పివిసి మెట అని చాలా చక్కగా. నేను ఇంతకుముందు మన పెర్లవైన దేవిచ్చేవాడిని అండి, అది అట్లానే ఉంది దాని మీద. 1 minute సార్ ఇస్తున్నాను. చల్ల పుల్లారావు సారు. చల్ల పుల్లారావు గారు హ్యాండ్ రైజ్ చేస్తారా? కొంచెం సార్ అన్మిట్ ఇస్తారు, ఒకసారి మాట్లాడు, ఒక నిమిషం మాట్లాడు. సార్ హ్యాండ్ రైజ్ చేశారు.
హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ సార్ పుల్లారావు పుల్లారావు గారు, ఆ, నేను వీరేంజనీల్ అండి, చిలుకలూరుపేట. సార్. సార్ మీది తెనాలేనా? అవును సార్, అవును సార్. తెనాలి ఎక్కడండి మీది? తెనాలి మాది తెనాలని. ఇప్పుడు మన దానమయ శంకర సార్ కూడా తెనాలి పక్కన ఊరండి వాళ్ళది. మంగళగిరి చింతలపూడి అనుకుంటా. మంగళగిరి అన్నారు కదా సార్. మంగళగిరి కాదు, చింతలపూడి పక్కన. చింతలపూడి చింతలపూడిలో మా బావగారు ఉన్నారు సార్. చింతలపూడి. మరి పోతే మన గోవింద్ గారు కూడా తినాలి, రోజు మాట్లాడతారు కదా మన గోవింద్. ఉప్పలపాటి గోవింద్ గారు మాకు బాగా దోస్తు సార్. గోవింద్ గారు దోస్తేనా? ఓకే 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 ఓకే. గోవింద్ గారికి నాకు అప్లైనర్ ఒక్కలే, పెరిగి శ్రీరామకృష్ణ ప్రసాద్ అని. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అదే మీ బండి మీద లోగో చూశాను, అందుకని సార్ని అడిగి పర్మిషన్ తీసుకొని నేను కూడా ఇంతకుముందు కావాలని నేర్పించాం సార్. బాగుండే, అందుకని సార్ని పర్మిషన్ అడిగి ఒకసారి మీతో కూడా మాట్లాడిద్దామని నేను కూడా లోగో మార్చాలి. ఇంతకుముందు తోపాతాన్ని లోగో ఇచ్చాను ఎర్లవేలు ఉన్నప్పుడు, అట్లానే ఉంది. అది కూడా మార్చుకొని ఇది నేను చూసి నేను కూడా అది వేయాలని ఉత్సాహంతో మాట్లాడుతున్నాను. తినాల్లో మార్కెట్ సెంటర్ లో రైట్ సైడ్ కిరాణా షాపులు మా అన్నయ్య గారు అబ్బాయిలేనండి, అన్ని మన వాళ్ళు అంతా. మేము నాయుడులోనండి. ఓకే. మీ ఇంటి పేరు చల్ల అంటే ఎవరు? మీ నాన్నగారి పేరేంటి? అదేంటి రత్నమూల తాలూకా చల్లా పుల్లారావు అని చెప్పి టీడీ మన వైకుంఠపురం చైర్మన్ గా చేశారు సార్. ఓకే 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 సార్. నేను మాట్లాడతాను. గోవింద్ గారు ఉన్నాడుగా. గోవింద్ మాట్లాడు. లోగో కోసం మాట్లాడిచ్చానులే సార్ని. చూస్తున్నాను లోగో బాగుంది, అలా నేను కూడా బండి మీద నేర్పిద్దామని దానికోసం. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా థ్యాంక్ యూ గోవింద్ గారు. బాలు సార్ కూడా వచ్చారు. బాలు సార్ మాట్లాడారు సార్. బాలు సార్. ఓకే, సో బాలు అవుట్ సార్ కి ఇంటరప్షన్ ఇవ్వడం జరిగింది. వెల్కమ్ సార్. మీ వాయిస్ రావట్లేదు కాబట్టి. అవునవును సార్. ఇప్పుడు వస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు బాగున్నాను సార్. అందరు మాట్లాడేది వింటున్నా. సరేలేండి. అది ఇప్పుడు ఈ రోజు అప్డేట్ ఏమన్నా తెలిసిందా సార్ మీకు? లేదు సార్. మీకేమన్నా వచ్చిందా? అట్లే నాకు తెలిసినంత వరకు మార్కెటింగ్ అప్ డౌన్ అయింది అది ఈరోజు కొంచెం. ఓకే ఓకే. అది పీవీసీ మెటా అనేది రేట్ అనేది అప్ డౌన్ అయింది, కరెక్ట్. సో చాలా మంది ఒకసారి ఇక్కడ 1000 పీవీసీ మెటాని ఆ టైంలో 62, 63 అయినప్పుడు మరి దాన్ని పీవీసీ మెటాను బియూటీగా మార్చారు. మళ్ళీ 54 అయినప్పుడు, 52 అయినప్పుడు, 53 అయినప్పుడు మళ్ళీ పీవీసీ తీసుకున్నారు. సో సార్కి దగ్గర 100 పీవీసీ మెటాల వరకు ఎర్న్ చేసుకోవడం జరిగింది. అట్లీస్ట్ అతను మళ్ళీ మనీ పెట్టకుండా కూడా, మనీ పెట్టలేదు, మళ్ళీ ఉన్న వాటిని ఏం చేశారు అంటే ఉన్న వాటిని సో అది పెరిగినప్పుడు దాన్ని యూఐటీగా మార్చుకున్నాడు. నెక్స్ట్ మళ్ళీ అది ఒక 10 సెంట్లు 15 సెంట్ల వరకు తగ్గగానే మళ్ళీ దాన్ని పీవీసీగా మార్చాడు. ఏమైంది అంటే 1000 మెటాలు అనేది 1100 మెటాలు అయింది. ఓకే సార్, మంచిది. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఒక 9 ఎక్స్చేంజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా సార్, ఆ యాప్స్ కి నోటీస్ పంపించిందని తెలిసింది. దాని విషయంలో అంటే ఏమంటే ఇప్పుడు వాళ్ళు క్లియర్ గా అనేది తెలియదు. మొత్తానికి న్యూస్ ఏమొచ్చిందంటే ఒక 9 ఎక్స్చేంజ్ చేసే యాప్స్ కి ఫుల్ డీటెయిల్స్ క్లారిటీ కోసం ఏమో అడిగినట్టుంది. క్లారిటీ అడుగుతున్నారు, ఎందుకంటే మీకు ఫుల్ గా రైట్స్ ఇవ్వడానికి వాళ్ళ అంటే పబ్లిక్ డీటెయిల్ కూడా వాళ్ళకి కావాలి అనేది అడగడం అనమాట. అది మీకు ఏమైనా తెలుసా? అదే అడుగుదామని. ఎందుకంటే ఏమంటే చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు మిస్యూజ్ కాకుండా ఉండడానికి వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది అనమాట. మేము
లీగాలిటీగా ఇస్తా మీరు యూటిలైజ్ చేసుకోవడానికి. బట్ కాకపోతే ఏంటంటే మనకు అన్ని విషయాలు తెలియాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్, మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటెన్షన్ అనమాట. అంటే మనకి ఇప్పటిదాకా పెరల్విన్ ఎంతసేపు ఉన్న డాక్టర్ డానియల్ జాన్సన్ గారే సిస్టమ్ ద్వారా ఎవరు కనిపించకుండా నడుపుతున్నారని తెలుసు. అయితే మన ఫస్ట్ టైం మన చెన్నై వాళ్ళు అంతా టీం ఉన్నారు కదా సార్, ఇండియన్ లెవెల్లో ఎవరు ఉన్నారు అనేది ఒక వ్యక్తి పేరు ఎవరి పేరు చెప్పింది. అతని పేరు ఏమైనా ఐడియా ఉందా? పెరల్విన్ మొత్తానికి మన ఇండియాకి ఆయనే ఇన్ఛార్జ్. మరి నాకైతే మరి ఇది అంటే ఢిల్లీలో మొన్న జరిగింది సమాచారం, ఒక పర్సనల్ గా మీటింగ్ జరిగిందంట కూడా పెరల్విన్. అవును, జరిగింది 3వ తారీఖు నాడు. ఓకే. దానికి మెయిన్ హెడ్ అనే వ్యక్తి ఆ రోజు ఫేస్ రివీల్ చేసినట్ట. ఆ రివీల్ అంటే మనకు కాదు, ఒక మెయిన్ వ్యక్తులకు కాడికి మాత్రమే కాంటాక్ట్ అయ్యి నేనే నడిపేది అని చెప్పి డైరెక్ట్ చెప్పేసినట్ట. ఎందుకంటే నా ఆ మీటింగ్ లోకి ఎవరెవరు వెళ్ళారో అంటే కొంత అందులో నేను 3-4తో నేను కాంటాక్ట్ లో ఉన్నాను. ఒకసారి తెలుసుకోండి సార్, ఆ సార్ పేరు ఏదో చారి అని నాకు చిన్న ఇంటిమేషన్ వచ్చింది. చారి అని వస్తుందా లాస్ట్ లో? లాస్ట్ లో చారి అని ఉంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ పీవీసీ మెటా అప్డేట్ అని కొందరు చెప్పలేని ఫ్యూచర్ బాగుంది అన్నారు. ఇంకా అంటే ఇప్పుడు చేంజ్ అవుతుందని కూడా చెప్పినా చేయకుండా దాని ఫ్యూచర్ ఒక వండర్ఫుల్. వాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఫ్యూచర్ అనేది మాత్రం వండర్ఫుల్. అయితే ఏమైంది సార్ అంటే ఫ్యూచర్ బాగుందని మనం గుడ్డిగా నమ్ముతున్నాం, వాస్తవమే. కానీ కొందరికి అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సందర్భాలలో పరిస్థితులు చాలా క్రిటికల్ గా అవుతున్నాయి. అది ఆశించో లేదంటే టైం లేట్ కావడం వలన మొత్తానికి కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టీం ఎక్కువ ఇంప్లిమెంట్ కాకపోవడం, పీవీసీ మెటాలో కొత్త కస్టమర్లు రాకపోవడం పెద్ద మైనస్ అవుతుంది. అవునవును, అదొకటే. ఇంకా మిగతా ఇప్పుడు కొత్త వ్యక్తి డెవలప్మెంట్ ఈ మైనస్ వచ్చి సిస్టమ్ దగ్గరనే ఉంది సార్. ఎందుకంటే మేము చెప్పుకోకూడదు, మనం మాట్లాడదు కానీ ఫైనల్ గా ఇప్పుడు ఈ రోజు కొంచెం ఇంటెన్షన్ కూడా నాకు అదే అనిపించింది. యాక్చువల్ గా సడన్ 51 వచ్చింది, మళ్ళీ 42 ప్రైజ్ విషయం కాదు సార్. విషయం ఏంటంటే ప్రైజ్ విషయం కాదు, బట్ ప్రైజ్ విషయం వచ్చేసి కొత్త వాళ్ళకి అది ప్రైజ్ ఆటంకం కాదు. కొత్త వాళ్ళకి దిస్ ఇస్ ద బెటర్ టైమింగ్. ఈ ప్రైజ్ వచ్చేసి బెటర్ ప్రైజ్. సో మనమే ఇది ఇలా తగ్గింది అనుకుంటున్నాం తప్ప బయట వాళ్ళకి ఇదే మంచి ప్రైజ్. బయట వాళ్ళు మీరు చూడండి, ఇక్కడ ఇప్పుడు మీరు కూడా బైనాన్స్ యూజ్ చేస్తున్నట్టు మీరు కూడా వేరే ఎక్స్చేంజ్ యూజ్ చేస్తుంటారు. సో అందులో ఎవరి లిస్టెడ్ అవుతాయి. సో ఎక్కువ మెంబర్స్ ఎక్కడ సంపాదించుకుంటారంటే లో ప్రైజ్ వాటి మీదే ఎక్కువ. మరి మన పబ్లిక్ తర్వాత ఎక్కువ కైన్స్ కానీ, సో లో ప్రైజ్ ఇలా 50 బిలో, $1 బిలో, అంటే అఫ్ కోర్స్ $100 ఉన్నాయి కూడా పైకి వెళ్తున్నాయి, అట్లని కాదు. బట్ ఏంటంటే ఎక్కువ శాతము మీకు చెప్పేదంతా కరెక్టే సార్. ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నా, తప్పుగా అనుకోకండి. ఇప్పుడు కొత్త వ్యక్తులు మీరు అన్నట్టు రావడం మంచిదే యాక్చువల్ గా మనకు. కానీ వాళ్ళు ఒక రూట్ మ్యాప్, వాళ్ళు మన హిస్టరీ చూస్తున్నారు సార్. అది కూడా చెప్తున్నా నేను. అంటే పీవీసీ మెటా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు కైన్ మార్కెట్ లోకి మామూలుగా వచ్చేసింది, తర్వాత అప్పుడున్నప్పుడు కైన్ ఏ విధంగా వచ్చింది, మళ్ళీ ఎంత హై వచ్చింది, మళ్ళీ ఎంత డౌన్ అయింది, అది కూడా చూస్తారు. అది కూడా. ఎందుకంటే అప్పుడు మాక్సిమం కొత్త వ్యక్తులకు నేను చెప్తున్నప్పుడు ఫస్ట్ ఓకే కైన్ బాగుంది చిన్నగా అంటే సరే చూద్దాంలే పెడదాంలే అన్నట్లు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసేటప్పుడు నా దగ్గర మాట్లాడిన తర్వాత వాళ్ళు కైన్ గురించి డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకుంటున్నారు మాక్సిమం. చేసుకునే టైంలో మధ్యలో ఇంత హైప్ పోయి ఒకటేసారి ఈ డౌన్ వచ్చింది 6 months లోపల అనేది వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారు నాకు. ఓకే, ఇప్పుడు సపోజ్ దానికి మనం చెప్పడానికి ఆన్సర్ లేదు. ఆన్సర్ అంటే మనకు చెప్తానండి సార్. ఆ ఆన్సర్ మనకు సిస్టమ్ ఇవ్వదు, మీరు చెప్పడానికి కూడా ఉండదు. అది కరెక్ట్. మీరు 100% అక్కడ మనం మైనస్ అవుతాం, చెప్పడానికి విషయంలో మైనస్ అవుతాం. బట్ ఏంటంటే అది ఎందుకు అనేది మీరు కొన్ని అలా మీరు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, వాళ్ళకు ఆన్సర్ చెప్పడానికి మీ దగ్గర క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు. సో ఎన్నో కైన్స్ ఉన్నాయి. అట్లంటే ఇప్పుడు ఈ రోజున 200 సోల్ అనే కాయిన్ 170 180 చూపిస్తుంది. అది వచ్చింది $1 బిలో 0.45 వచ్చింది. తర్వాత 256 వరకు వెళ్ళింది,
మళ్ళీ పడిపోయింది అంటే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు సంవత్సరంన్నర దాకా అది లేవలేదు. అంటే బిలో 20 అంటే $256 ఎక్కడ $20 లోపుకు వెళ్ళింది. ఇది సోల్ అనే కాయిన్. సో మళ్ళీ ఇప్పుడు 170 అయింది. సో ఎందుకు అయింది అంటే అది వాళ్ళు మన డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వరు మనకి, ఎందుకు అయింది అనేది డీటెయిల్స్ ఇవ్వరు సార్. సో బట్ ఏంటంటే మనం వాళ్ళకి అది కైన్ సార్, అది కైన్, మనది టోకన్. అయినా కూడా ఇప్పుడు టోకెన్ల సంగతి చెప్తా సార్. టోకెన్ సంగతి కూడా మీరు అప్పుడప్పుడు వింటూనే ఉంటారు. ఇక్కడ ఓన్లీ కైన్ మార్కెట్ క్యాప్ లో చూపించేది బైనాన్స్ లోకి రాకముందు నేను టోకెన్ కూడా చాలా సార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇప్పుడు పేరెంట్స్ చూసి నాకు గుర్తు రావట్లేదు, బట్ నేను చెప్తాను. నేను మీకు రేపు ఎల్లుండి ఇదే సెషన్ లో వస్తుంది. మీరు ఇది నేను గుర్తుపెట్టుకుంటాను అనమాట. అంటే ఎవరైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని అదే రోజు కాకుండా నేను నెక్స్ట్ డే అన్న నేను ఇస్తాను. అయితే మనం ఏం చేయాలి అంటే మీకు ఈజీ వే ఏంటంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళ సైడ్ కరెక్ట్ అనకుండా ఐ నో బట్ వీ డోంట్ హ్యావ్ టైం, అంటే నా దగ్గర టైం లేదని చెప్పి కూడా మీరు అనొచ్చు. దెన్ వి విల్ గో టు సర్చ్, అంటే మనము సెర్చ్ చేసుకొని కూడా వాళ్ళకు మనం చెప్పొచ్చు. విషయం ఏంటంటే నేను ఇప్పుడు పీవీసీ మీటకి ఫేవర్ గా మాట్లాడాలని కాదు సార్ మాట్లాడేది. సో అంటే ఇలాంటివి నేను చూసాను. మనం ఎందుకు సార్ మనం ఫేవర్ గా మాట్లాడాల్సిన అవసరం మనకి ఏంటి? మనం ఏమైనా సిస్టమ్ వ్యక్తులమా, లేకపోతే మనము ఇక్కడ మాట్లాడుతున్నాం మనం రోజు అందరికి చెప్తున్నాం అని చెప్పి మనకి ఏమైనా ఎక్కువ ఇస్తారా? ఎవరైనా ఏమైనా ఎక్కువ వస్తుందా ఏదైనా? సో యూ మైండ్ మీ ఇక్కడ అటెండ్ అయ్యే వాళ్ళు అందరూ సేమే, మీరు మేము ప్రతి ఒక్కరు సేమే కదా. వై మనం ఎందుకు ఫేవరెట్ గా మాట్లాడాలి? బట్ ఏంటంటే సో పబ్లిక్ కొత్త వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. సో మనమే ఇన్ని రోజుల నుంచి ఉండమని చెప్పి మనమే కొద్దిగా వాళ్ళు వీళ్ళు సీనియర్స్ ఏం మాట్లాడతారని వింటారు కనుక మనం దాని గురించి కొద్దిగా డెప్త్ లోకి వెళ్ళి మనం చెప్పగలుగుతున్నాం అంతే తప్ప మనకేం దీనివల్ల ఇది కాదు. బట్ ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి సార్, ఇంతకంటే కూడా లో అయినవి కూడా ఉన్నాయి. బట్ ఎందుకు అనేది మనకు తెలియదు, అదొకటి. సో ఇక్కడ ఇది మైనస్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన పీవీసీలో ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ చూసేలో అందరికి ఇది మైనసే కనబడుతుంది, దీన్ని మైనసే అంటున్నారు. ప్రతి ఒక్కరు మైనస్ గానే చూస్తున్నారు, కాదని నేను అనట్లేదు. బట్ దెన్ చూద్దాం. సో నేను వేరే అంటే లీడర్స్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి అనేది కొంతమంది అంటే జనరల్ టాక్, ఇది జనరల్ టాక్, సిస్టమ్ ఇచ్చిన టాక్ కాదు, మళ్ళీ జనరల్ టాక్. సో ఇదేంటంటే ఒక 150 కరోడ్ అంటే 150 కోట్ల కరెన్సీ. సో ఏమైంది అంటే వీళ్ళు అనుకున్నది కమ్యూనిటీ ఎక్కువ రావాలని. బట్ ఏమైంది అంటే వీళ్ళు అనుకున్న వచ్చిన కమ్యూనిటీకి అసలు పొందన లేదు. అంటే వీళ్ళు 100% అనుకుంటే 2% వచ్చింది, 20% కూడా కాదు. ఎగ్జాంపుల్ చెప్తాను సార్, వీళ్ళు ఒక 100% మన కమ్యూనిటీ అనుకుంటే వీళ్ళు 100 అనుకుంటే అందులో 2 వచ్చింది పర్సెంటేజ్. 2కు 100కి ఎంత తేడా సార్? జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటాం కదా మనం, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా అని. సో ఈ విధంగా జరిగింది. అయినా కూడా వీళ్ళ దగ్గర ఒక సత్తా ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా సార్, అంటే నేను లీడర్స్ మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇప్పుడు కావాలంటే 50 కైన్ వాల్యూ వచ్చేసి $50 మీద కూడా నిలబెట్టేంతగా వీళ్ళ దగ్గర అది ఉంది. అవును, కెపాసిటీ. బట్ ఏంటంటే ఆ కెపాసిటీ ఉంది కానీ వాళ్ళు చేయట్లేదు. ఎందుకు చేయాలి? అలా చేస్తే సో అదర్ పీపుల్స్ ఎర్న్ అవుతారు. ఉన్న వాళ్ళు కాకుండా వేరే వ్యక్తులు దీన్ని ఎర్న్ అవుతారు, సంపాదించుకుంటారు. బట్ సిస్టమ్ ఏంటి? మనము ఒక డిపి అనే కరెన్సీ లో మనం ఉన్నాము. డిపిని మనము వీళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాము. మనం ఎవరితో బిఎన్బి వాళ్ళతో మనం అసోసియేట్ అయి ఉన్నాము. సో ఎటుబెట్టి ఇది కూడా మనకు వాళ్ళు పూర్తిగా చెప్పారు. వాళ్ళ యొక్క ఏదైతే ఉందో అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరిది అసోసియేట్స్ ఏదైతే అయ్యారో మనం ఇప్పుడు రెంట్ లో ఉన్నాం కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీ రెంట్ లో ఉన్నాం కదా, మన ఓన్ ఎక్స్చేంజ్ లేదు మనకి. సో మనము రెంట్ లో ఉన్నాం, అందుకే మనకి టోకెన్ ఇప్పుడు. సో వాళ్ళ ఏం అగ్రిమెంట్ మనకు తెలీదు. ఈ డిపి పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మరి వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నా. ఇంకొకటి ఆలోచించుకుంటే మనము ఇంకొకటి చూడండి, ఎప్పుడు ఇన్ని రోజులు ఆగలేదు సిస్టమ్ అప్డేట్ లో. ఈ మన టోకెన్ ఏమంటే రిడీమ్, ఏదైతే రిడీమ్ ఉందో ఇక్కడ రిడీమ్ అయింది, అక్కడ రిడీమ్ అయింది. డిపి నుంచి వెళ్ళి రిలీజ్ అయింది కూడా ఆగింది. అసలు ఇంత లాస్ ఆగకూడదు. మేబీ ఏమవుతుందంటే దీనివల్ల మనం లాస్ అంటే సిస్టమ్ లాస్. మనం లాస్ కాదు, సిస్టమ్ కి లాస్. ఎందుకు అంటే సిస్టమ్ అగ్రిమెంట్ ఏంటి? ఎవ్రీడే జనరేట్ అవ్వాలి, ప్రతిరోజు వచ్చినట్టుగా జనరేట్ అవ్వాలి. ఏమంటారు సార్? ఇప్పుడు ఎన్ని రోజులు ఎలా అయింది? మనం మార్చి 3-2 తారీఖు వరకు కూడా, అంటే ఏప్రిల్ 27-26 తారీఖు వరకు కూడా ప్రతిరోజు జనరేట్ అయ్యింది. మన జనరేట్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. అంటే మనం రెడీ చేయకుండా అది రిలీజ్ అయినట్టే కదా, రిలీజ్ అయ్యి నిలబడాలి.
అంటే ఇప్పుడు కూడా అవును నిలబడుతుంది అక్కడ రిలీజ్ అవుతుంది, అవును బట్ దాన్ని మనకు రెడీమ్ లేదు. సో సంథింగ్ హ్యాపెనింగ్, అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ సో మేబీ దీంట్లో ఏమన్నా ఇంకా ఎక్కువ చేంజెస్ తీసుకొస్తున్నారా? లెక్క ప్రకారం మనకు బయటకు రావాల్సింది ఎప్పుడు సార్? మార్చి 3వ తారీఖు, లేదా 1 వీక్ తీసుకున్నా కూడా 10వ తారీఖు లోపు రావాలి. మార్చి 10వ తారీఖు అవును లోపలనే రావాలి. సో అలాంటిది ఈ ఉమ్, రోజు 25 అయింది, అంటే రేపు 25 అవును రేపు 23. సో 25 అయింది, అంటే వీళ్ళు అనుకున్న దానికంటే 15 డేస్ 20 డేస్ ఎక్స్ట్రా అయింది. సో కంపల్సరీ మేబీ సార్. నాకు బాగా గుర్తుంది పెరల్విన్ లా సిస్టమ్ చెప్పిన డేట్ కి దాని కంప్లీట్ గా ప్రాసెస్ రూపకంగా మార్కెట్ లోకి వచ్చిన డేటు మాక్సిమం 20 డేస్ 15 డేస్. నేను బాగా అబ్జర్వ్ చేసిన పెరల్విన్ లా. ఇంకొక ముఖ్యమైన విషయం, కొందరికి బాధ కలిగిండొచ్చు, కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పే మాట. ఎందుకు చెప్పొచ్చో లేదో చెప్పాలమంటే చెప్తా నేను. చెప్పండి, మీరు చెప్తే నేను మధ్యలో ఇది అద్దు సార్ అంటారు, నాకు మనకు అంటే అంటే ఎందుకు ఎందుకు ఇప్పుడు మనము చెప్తున్నా అంటే ఇది చెప్పండి. కూడా ఉమ్, పెరల్విన్ లా మీరు గాని నేను గాని ఒక లీడర్ గా ఉన్నాము. ఒక 2 సంవత్సరాలు 2018 అది స్టార్ట్ అయితే 2019లో నేను జాయిన్ అయినా. 2019 నుంచి 20 వరకే మినిమం 1800 టీం దాకా వర్క్ చేసిన. వావ్. అంటే రాత్రి 11, 12 వరకు నా లాభం కోసం చేసిన. వాస్తవం చెప్పాలంటే నాకు డబ్బులు వస్తున్నాయి, మంచి అవునవును, మనకి సిస్టమ్ దొరికిందని చేసిన. నా లాభం కోసం చేసిన. అంత కష్టపడ్డ చేసుకున్న టీము ఎప్పుడైతే ఈ ట్రస్ట్ వ్యాలెట్ చేయడం మంచిదే, క్రిప్టో కరెన్సీకి తీసుకురావడం మంచిదే. కానీ నేను ట్రస్ట్ వ్యాలెట్ ఎవరు డౌన్ లైన్ టీము వాళ్ళని వేయకుండా అందరినీ డైరెక్ట్ తీసుకున్నది కంపెనీ. కంపెనీ తీసుకోలేదు అది సార్, ఇక్కడ మీరు పొరపడుతున్నారు. కంపెనీ లేలే, తీసుకోలేదు. అది నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రెఫరల్ అనేది ఐడి కరెక్ట్ లేదు సార్. అప్పుడు కొత్త సార్, మనం అందరం అది సబ్జెక్ట్ తెలియక నేనే మీరు అనేది కరెక్ట్ రెఫరల్ సార్. ఐడి అక్కడ చేసుకోకుండా ఇప్పుడు నా సార్ టీం సార్ ఉన్న ఇది టీం కూడా చాలా మంది పోయింది. దేనికి అవునవునవును, అది కంపెనీకి మీరు రెఫరల్ చెప్పేది డైరెక్ట్ ఉంది. వెళ్ళిపోయింది. అక్కడ తప్పు చేసింది సిస్టమ్ కూడా తప్పు జరిగినట్టే. వేరే వేరే వాళ్ళకి వెళ్లకుండా చేయాల్సింది, ఎవరి కిందికి వాళ్ళే రావాలా అనేది చేయాల్సింది కరెక్టే మీరు అన్నట్టు. బట్ అలా అయితే ఏమవుతుందంటే సార్, కొంతమందికి టీమే రాదు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు అసలు ఇది సీట్ పనిగా చేసుకోలేదు, అలా కూడా జరిగింది. బట్ ఇది సిస్టమ్ కి వెళ్ళలేదు. మీరు చూస్తే నిజంగా చూస్తే సిస్టమ్ కి వెళ్ళలేదు. సిస్టమ్ ఒకరిద్దరికి ఇవ్వడం జరుగుతుంది, ఇది ఈ రిఫరల్ లింక్ అనేది. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే గ్రూపులలో ఫార్వర్డ్ చేశారు, గ్రూపులలో ఈ లింక్ మీద చేయండి అని. సో చేసుకున్న వాళ్ళు ఇది కూడా ఆటోపుల్ సిస్టమ్ ఏమో అనుకుని అలా ఎందుకు వెళ్ళాలి సార్? ఒక ఆలోచన. అంటే నాది కూడా, నా టీం అయితే మొత్తం పోయింది. ఒకటి రెండు కాదు, నేను మొత్తం పోయింది. అంటే మొత్తం అంటే 100% లో 2% ఉంది, 98% వెళ్ళిపోయింది, అంటే మొత్తం పోయినట్టే కదా సార్. సో ఇలా వాళ్ళు ఇప్పుడు తప్పేవరిది జరిగింది అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆగండి అని చెప్పారంటే చెప్పుండరు నాకు తెలిసి. మీరు ఆగండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మీరు చెప్పున్నారో లేదో నాకు తెలియదు, అదొకటి తప్పు, అక్కడ తప్పు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే గ్రూపుల్లో ఏ తత్తాది ఏమంటారు కదా, రోడ్డు మీద పోయే వ్యక్తికి ఇప్పుడు ఎన్ని రోజులు నువ్వు చేసిన సేవ, అంటే సేవ అంటే ఏంటి, దాన్ని మీరు అవకాశం ఇచ్చారు వాళ్ళకి, ఇది ఇలా ఉండాలి, డిపి ప్రొవైడ్ చేశారు, మనీ పంపించడం, డిపి ప్రొవైడ్ చేయడము, ఎలా అప్డేట్ చేసుకోవాలా, ఎవరి కింద ఎవరిని వేయాలని ఇదంతా మీరు సేవ చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు అది మర్చిపోయారు. ఆ టైంలో అది మర్చిపోయి ఏదో గ్రూప్ లో వచ్చింది కదా అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసి ఎందుకు చేసుకున్నారు సార్ అంటే, అరే నేను మీటింగ్ లో ఉన్నా సార్, లేకపోతే ఆ సార్ అన్నాడు, లేకపోతే ఈ సార్ అన్నాడు, లేకపోతే ఆటో పుల్ లెక్క అనుకున్నాం సార్ అని ఇలాంటివి ఆన్సర్స్ వచ్చాయి. మీకు ఎలా వచ్చిందో తెలియదు, నాకు అలాంటి ఆన్సర్ వచ్చింది చాలా మంది వెంబడ. అంటే నా టీం ని నేను అడిగాను, గొడవ పెట్టుకుని రాబోలేదు, లేదు, ఆల్రెడీ వేసుకున్నారు, అయిపోయింది, అలా ఎందుకు చేశారు సార్ అని నేను మంచిగా కూర్చోబెట్టి అడిగాను అనమాట. లేదు సార్, అది గ్రూప్ లో కూడా చెప్పారు, మన మీటింగ్ లో కూడా చెప్పారు సార్, వెంటనే చేసుకోమని చెప్పారు. ఆ టైంలో మీకు ఒకసారి కాల్ చేశాను, మీకు కాల్ అవ్వట్లేదు కొంతమంది. అరే నీకు డిపి ప్రొవైడ్ చేసేటప్పుడు నీకు ఏ కింద ఎవరిని వేయాలా, నీ కింద ఒక వ్యక్తిని ఎక్కడ అతను కాల్ చేసుకుని నీకు వచ్చేటట్టు నేను చేశాను, ఇవన్నీ మర్చిపోయావు నువ్వు. ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారి కాల్ చేసి లావట్టకపోతే నేను ఇంకో కిందకి వెళ్ళిపోతావా? అదే కాదు సార్, నేను ఏదో అనుకున్నాను సార్, ఇది చూడండి ఇలా ఉంచు ఈ ఆన్సర్. సో ఇక్కడ ఎవరు తప్పు? మనది కూడా తప్పే, మన వాళ్ళది కూడా తప్పే. అలా చేసుకోకూడదు. వీళ్ళు ఏంది అది నువ్వు ఎన్ని రోజులు చేసిన సేవ నువ్వు మర్చిపోయి నువ్వు ఏదో రోడ్డు మీద దొరికిన ఐడి కింద నువ్వు వెళ్ళిపోతుంటే ఎట్లా? ఇక్కడ ఇది ఒక తప్పు. ఒకటి ఇంకొకటి ఏమైంది, ఎదుటి వ్యక్తి కూడా వినండి సార్, ఆ ఎదుటి వ్యక్తి కూడా ఆ రిఫరల్ లింక్ ఇవ్వకూడదు కదా గ్రూప్ లో, ఇచ్చేసాడు. అదొకటి చెప్పండి సార్. సరే, అది ఒక రకంగా అది మన మిస్టేక్, ఒక రకంగా తెలుసుకోకపోవడము, తర్వాత సీనియర్లు కొంతది.
అందరిది ఆ, నేను ఎప్పుడైనా ఏ సిస్టమ్ అయినా మొత్తం నా తప్పని మాత్రం అనను. అంటే నాకు తెలిసినంత వరకు తప్పుని తప్పు అని ఒప్పుకుంటా. అవతల కంపెనీ అవునండి. చేస్తే కంపెనీ కూడా తప్పంట. అది ఇంకా అవతలకు అర్థం అయ్యే విధానంలో వేరే ఉంటది. సరే ఇప్పుడు ఎక్స్చేంజ్ వస్తుంది అని చెప్పినాం డిసెంబర్ లో. ఉమ్. డిసెంబర్ లో బైనాన్స్ ఏదో వేరే ఇంకా ఎథీరియం ఏదో ఒకటి వస్తుంది అనుకున్నాం. ఆ డిసెంబర్ నుంచి చూస్తున్నాం ఇంతవరకు ఏం రాలేదు. దాని గురించి ఏమైనా సబ్జెక్ట్ మీ దగ్గర ఉందా? అవును, వీళ్ళు ఏమన్నారంటే మేము ఓన్ ఎక్స్చేంజ్ లో కూడా వస్తామన్నారు. నిజంగా ఆ, చెప్పాలంటే డిలే అయింది ఇక్కడ, అంటే చాలా డిలే అయింది. ఎందుకంటే మరి ఎందుకు డిలే అయిందని కూడా మనకు తెలియదు, కానీ డిలే అయింది. ఇప్పుడు వీళ్ళు ఓన్ ఎక్స్చేంజ్ కూడా తీసుకొస్తామన్నారు. నాకు తెలిసి ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తారంటే నాకు అంటే నా ఓన్ ఓన్ నేను నా సొంత ఆలోచన ఏంటంటే వీళ్ళు ఉమ్, యాక్చువల్లీ అసోసియేట్ అయ్యారు బిఎన్బి వాళ్ళతో. ఈ లెక్క ప్రకారం అవును. చూస్తే 800 డేస్ తర్వాతనే వీళ్ళు రావాలా. నాకు తెలిసి 800 డేస్ ఎందుకు అంటున్నానంటే 800 డేస్ ఇప్పుడు మనకు 0.125 చొప్పున రిలీజ్ అవుతుంది ఏది మనం పెట్టిన డిపిలు. అవును. సో ఇది నా ఆలోచన, అంటే నాకు తెలిసినది చెప్పట్లేదు మీకు, నా సొంత ఆలోచన చెప్తున్నాను. సో ఆహా. మరి ఆ 800 డేస్ వరకు కూడా వీళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారేమో. అలాంటప్పుడు వీళ్ళు ఎట్లా ఓపెన్ ఎక్స్చేంజ్లోకి వస్తారు? అంటే ఉమ్, మన డిపి పూర్తిగా బయటకు రావాలంటే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు వచ్చిన ఇంటిమేషన్ ఏంటి, ఈ 0.125 ని 0.50 చేస్తే ఉమ్. ఏమవుతుందంటే ఇప్పుడు మిగిలిన ఇంకా 400 రోజులు 200 రోజులలో బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు నాకేమైంది సార్ అంటే ఉమ్, బైనాన్స్ కూడా మన గవర్నమెంట్ నోటీస్ పంపించింది. అవును, ఖచ్చితంగా. నాకు ఎందుకంటే మీరు తెలిసినంత వరకు మాకు బైనాన్స్ డీటెయిల్ ఇస్తేనే మీరు ఇల్లీగల్ గా ఇండియాలో ఏదో నడుస్తుంది, ఇల్లీగల్ గా ఆహా, నడుస్తుంది బైనాన్స్ అని చెప్పి అవును, బైనాన్స్ కి నోటీస్ పంపించింది. నాకు అది తెలిసినంత పంపించింది. వరకు గవర్నమెంట్ పంపించింది, మన సెంట్రల్ గవర్నమెంట్. కరెక్ట్ కరెక్ట్ పంపించింది. ఇప్పుడు అది కాకుండా ఇంకా వేరే నెక్స్ట్ ఎట్లా మన ఇప్పుడు ఆల్టర్నేటివ్ మనకి అంటే మిమ్మల్ని అడుగుతున్నా, అంటే నేను ఇప్పుడు కంపెనీ అడిగినట్టు ఆ, కాదు. ఓకే. మీకు ఓకే తెలిసినంత ఓకే. వరకు ఏమైనా ఉంది అయితే అంటే. అలా సార్ ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు ఆ, మనకు ఏమైంది, ఇప్పుడు వెంటనే బిఎస్డి బంద్ అయిపోయింది. సో ఆ, బిఎస్డి బంద్ అవుతుందంటే కూడా కొంతమంది మన వాళ్ళు వర్రీ అయ్యారు. ఏమైంది, ఇప్పుడు వీళ్ళు బిఎన్బి వాళ్ళతో కనెక్ట్ అయ్యారు, ఎట్లా 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 అని కొంతమంది అనుకుంటున్నారు. మనకు టెన్షన్ లేదు. సో దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు బైనాన్స్కే వెళ్ళాలని లేదు, లేదంటే ఆల్టర్నేటివ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చెప్తాను, ఇండియా వాళ్ళేమో ఎక్కువ ఉన్నారు ఇందులో, 99% ఇండియా వాళ్ళు ఉన్నారు. సిర్ఫ్ 0001 మాత్రమే వేరే అదర్స్ కంట్రీ ఉంటారు, అంతే తప్ప 99% ఉంటారు. కనుక బైనాన్స్ ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు చూడండి, ఇండియాలో కొంతమందికి ఏమో రన్ అవుతుంది, కొంతమందికి రన్ అవ్వట్లేదు. అవునా సార్? ఇప్పుడు కొంతమందికి ఏమో యూజ్ చేస్తున్నారు, కొంతమందికి వీలుంది, యూజ్ చేసే వీలుంది, కొంతమందికి ఏమో ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఇది మీ కంట్రీలో ఇన్స్టాల్ కాదు అని చెప్తుంది, అంతేనా? అవును. సో దాని అర్థం ఏంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కు దగ్గర ఆ అథారిటీ ఉంది క్లోజ్ చేసేది, నిర్ణయకుండా అవునవును, చేసేది. ఉంది ఉంది ఉంది, పక్కా ఉంది. ఉంటుంది. అయితే ఎందుకు అంటే మనం అంత డీప్ మాట్లాడుకోకూడదు, కానీ ఏమైందంటే ఇది అనివార్య అంటే మన కొన్ని కొన్ని తప్పుడు కార్యక్రమాలకి ఈ క్రిప్టో యూటిలైజ్ అయ్యింది అని చెప్పేసి ఆ ఆయనకు మన తెలిసిందనమాట. గవర్నమెంట్ ఆలోచన. తెలిసిందనమాట. సో దాని వల్ల ఏంటంటే సిస్టమ్ మన గవర్నమెంట్ ఏమడుగుతుంది అంటే నో ప్రాబ్లం నువ్వు చేసుకో, బట్ వి నీడ్ టు డీటెయిల్. అది అది main. అది నాకు డీటెయిల్ కావాలి, అంతే. మీరు మీ పని మేము ఆపము, మీ పని మీరు చేసుకోండి. సో దానికి బైనాన్స్ వాళ్ళు ఏం చేశారు అంటే మేము ఇస్తాం క్లియరెన్స్ అని చెప్పారు, ఇంకా ఇప్పటివరకు ఇవ్వలేదు. బైనాన్స్ వాళ్ళు మేము మీకు క్లియరెన్స్ ఇస్తాం, ఎందుకంటే ఇండియా అనేది బైనాన్స్ కూడా #1 ప్లాట్ఫామ్, అవును. #1 ప్లాట్ఫామ్. ఎందుకంటే వాళ్ళకి దాంట్లోకి ఇంటర్నేషనల్ వచ్చినామంటే మనం సక్సెస్ చేసారు. ఇంకా అట్లా ఉంది మన అదనమాట. మైండ్ సెట్. సో అదనమాట. అందుకని చెప్పేసి ఏంటంటే అది ఎంతవరకు క్లియర్ అవుతుందని వీళ్ళు చూస్తారు. వీళ్ళు ఒకవేళ ఇది బైనాన్స్ క్లియర్ కాకపోతే సో మేబీ వాళ్ళు ఆల్టర్నేట్ తీసుకొస్తారు, అట్లేం లేదు. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోండి అని చెప్పేసి, లేకపోతే వేరే వాళ్ళతో అసోసియేట్ అయ్యో, లేకపోతే ఓన్ ఎక్స్చేంజ్ నేను ఎలా తీసుకురావాలని అనేటివి జరుగుతుంటాయి సార్. మనకు చెప్పరు ఇవన్నీ, కానీ జరుగుతుంటాయి, అట్లేం లేదు. మనం చూద్దాం, ఎందుకంటే డిలే అవుతుంది ఇక్కడ. మరి ఎప్పుడు వస్తారు అనేది మేము కూడా దాని గురించి ఈ ఆలోచన ఉంది, నిజంగా చెప్పాలంటే.
చూద్దాం మరి సార్ ఇంకా మీకు ఎప్పుడంటే తెలిసినంత వరకు ఎప్పటి వరకు అనుకుంటున్నారు? లేదు గుడ్ న్యూస్. ఎందుకంటే ఆ విధంగా మనము ఆ, ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే ఇప్పటి వరకు రావాలనుకున్నాము, రాలేదు. సో ఇప్పుడు ఇక్కడ మనము ఎందుకంటే మన మీద కొద్దిగా పబ్లిక్ కొంచెం డిపెండ్ అయి ఉంటారు వాళ్ళు. అంటే వీళ్ళు ఒక మాట మాట్లాడారు అంటే ఖచ్చితంగా అవుద్ది అనే ఒక ధీమాలో ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి తెలియంది ఆ, చెప్పరాదు. అందుకని చెప్పేసి ఈ అప్డేట్ వచ్చినాక మనం ఏమైనా చెప్పొచ్చు. ఏది ఇప్పుడు ప్రేమ అప్డేట్ లో ఉంది కదా సార్, ఆ అప్డేట్ బయటకు వస్తే అవును. మనము ఏదైనా మాట్లాడచ్చు. సో వితౌట్ ఏది పడుతుంది మనం ఇక్కడ చెప్పరా సార్, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల్లో కూడా మనము ఏది పడ్డది అది చెప్పలేము ఇది వరకు. అలా ఇప్పుడు కూడా చెప్పాం మనం అంటున్నా సార్, ఏది పడుతుంది మనం మీటింగ్ లో మాట్లాడాలన్నమాట. సో వి విల్ బి, సో ఎందుకంటే చూడాలి ఇక మనం ఎదురు చూడాల్సిందే సార్. చూద్దాం, అంటే రావడం మాత్రం పక్కా, బట్ ఎగ్జాక్ట్ టైం అనేది మాత్రం సార్ నాకు సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఒక 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 ఖచ్చితమైన నిర్దిష్ట టైం అయితే మనకు తెలియదు, బట్ కన్ఫర్మ్ రావడం మాత్రమే కన్ఫర్మ్ సార్. ఓకే. సో అట్లా టైం మాత్రం చెప్పారనమాట. ఓకే, సో చూద్దాం, ఎదురు చూద్దాం సార్, మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే మన వాళ్ళకి ట్రైన్ సిచ్యువేషన్ లో ఒకటే నేర్పండి సార్. అంత లోపల ఎట్లా మరి ఇప్పుడు చూడండి, ఈరోజు ఒక మీకు విషయం చెప్తాను సార్. మీకు కొంతమంది ఉమ్, కొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పీవీసీ. సో పీవీసీ కొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో కొద్దిగా అది మూవ్ అవ్వగానే మళ్ళీ 1000కి 100 పీవీసీ పెట్టి సంపాదించుకున్నారు. మళ్ళీ డబ్బులు పెట్టారంటే లేదు, ఉన్నదానికే మళ్ళీ పెంచుకున్నారు వాళ్ళు. సో ఈ విధంగా మనము మన పబ్లిక్ కి ఆ, ఈ ఈ ఈ ప్రేమ సిచ్యువేషన్ లో ఏ విధంగా వాళ్ళని మనము సర్వైవ్ అయ్యే విధంగా మనము మీటింగ్ లో అవగాహన ఇవ్వడం జరుగుతుంది సార్. ఏమంటారు? ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వస్తా సార్, మనం చూద్దాం. సో ఎంత తొందరగా మనకి ఒక ఎక్స్చేంజ్లోకి వెళ్తే అంత ఫాస్ట్గా అవుతుంది. సో మీరు అన్నట్టు నిజమే, బయట వాళ్ళు కూడా ఏంటంటే చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు ఎందుకు ఇంకా లిస్టెడ్ అవ్వలేదు. సో మరి 150 crore అంటే ఈ 150 crore కంటే ఎక్కువ, ఇంకా ఎక్కువ ఆ, ఎక్కువతో ఉన్న కాయిన్స్ కూడా ఉన్నాయి, సారీ టోకెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన టోకెన్, సో మనది వచ్చేసి 150 crore, అంటే అంతకంటే ఎక్కువ టోకెన్లు తో రిలీజ్ అయిన వచ్చినవి కూడా ఉన్నవి, అవి కూడా మూవ్ అవుతున్నాయి. సో ఇది ఎందుకు మూవ్ అవ్వలేదు అనేది కూడా ఇక్కడ ప్లస్ పాయింటే సార్. ఇది మనము మనం ఏమంటే దాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కరెక్టే. సో బట్ ఏంటంటే చెప్తాను సార్, వాళ్ళు ఏదో చేస్తున్నారు మొత్తానికి. సో వీళ్ళేమో మరీ తక్కువ అంచనా వేయరాదు వీళ్ళని. ఏదో సంథింగ్ అప్డేట్, ఈ అప్డేట్ రాని అప్డేట్లకి వెళ్ళి వస్తే కనుక మనం ఏమన్నా మనకు తెలుస్తుంది మరి. సో నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు 0.15 ఇస్తుంది కదా, ఇక్కడ 0.25 ఇచ్చారనుకోండి తొందర అయిపోతుంది. లేదంటే ఇంకొకటి కూడా జరగచ్చు, ఒకేసారి మొత్తం రిలీజ్ చేసే అవకాశం కూడా ఉన్నది. ఒకేసారి అంటే ఈ 0. ఏ విధంగా అయితే మనకి 800 రోజులకు పూర్తి ఎట్లా వస్తుందో, ఇప్పుడున్న టైం ఇది మొత్తం ఒకేసారి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పనా సార్, వీళ్ళ ప్లాన్ ఉంటుంది కరెక్టే, బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఇప్పుడు మనము ఏదైనా టూర్ వేసుకుంటాం కదా సార్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఈ టైంలో ఇక్కడ దిగాలి, ఆ టైంలో ఇక్కడికి వెళ్ళాలి, ఫైనల్లీ ఈ రోజున ఇక్కడికి చేరుకోవాలనేది మనకు మనం టూర్కి వెళ్ళేటప్పుడు మన ట్రావెల్స్ వాళ్ళు లేకపోతే మనం అనుకున్నది ఇలా అనుకుంటాం మనం. బట్ ఇక్కడ మిడిట్లో ఏమవుతుందంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఏదైనా అనుకోకుండా గవర్నమెంట్ లో ఏదైనా చేంజెస్ వచ్చిందా, ఏదైనా లేకపోతే ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అంటే టార్గెట్ ఇప్పుడు రీచ్ అవ్వట్లేదు మనం అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక టూర్ ని క్యాన్సిల్ చేస్తారు వీళ్ళు. అంటే ఒక సైడ్ పోయేది క్యాన్సిల్ చేసి, సో అంటే ఇక్కడ స్టెప్ తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్పంటే ఆ టైంలో మారిపోతున్నారు వీళ్ళు, మారాల్సి వస్తుంది అనమాట. అంటే అనుకున్నట్టే జరగాలని కాదు, ఇక్కడ అనుకున్నప్పుడు జరగనప్పుడు వీళ్ళు స్టెప్ ను ఒక స్టెప్ ను స్కిప్ కూడా చేస్తారు వీళ్ళు.
లేదంటే ఇంకొక స్టెప్ ని యాడ్ కూడా చేస్తున్నారు వీళ్ళు. ఈ విధంగా జరుగుతుంది అనమాట. అంటే ఆన్ ద స్పాట్ లో డిసిజన్ తీసుకుంటున్నారు, ఆన్ ద స్పాట్ లో ఉన్నదాన్ని కూడా చేంజ్ అవుతుంది, చేంజెస్ జరుగుతుంది. ఎందుకు అంటే ఆ సిచ్యువేషన్ కి మనం అక్కడ మారాల్సి వస్తుంది. అది మనకు అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది. కొన్ని ఏమో వాళ్ళు చేయాలనుకునే వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్ కూడా మనకు చెప్పరాదు. చెప్తే ఏమవుతుందంటే ఈ మార్కెట్ లో మనం తట్టుకోలేము. అంటే మనం ఇద్దరం కాదు, సిస్టమ్ కూడా తట్టుకోదు అనమాట. అంటే వాళ్ళకు కూడా బేటీ అంటే ఏమంటుందని సార్, అంటే ఢీ కొట్టే వాళ్ళు ఉంటారు అనమాట. మనం అనుకుంటున్నాం ఇక్కడ, కానీ దీని మీద ఎక్కువ మంది దీని మీద ఎక్కువ నెగిటివ్స్ ఉన్నారు సార్. ఎక్కువ అంటే 100లో 98% నెగిటివ్స్ ఉన్నారు. సో మీకు నిజంగా చెప్పాలి అంటే మేబీ ఇండియా నుంచి వస్తుందా ఎక్కువ నుంచి వస్తుందో నాకు తెలియదు. బట్ తెలిస్తే మాత్రం ఆ మనిషిని ఉంచారు ఇప్పటిదాకా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇన్ని రోజులు ఉండనివ్వరు, ఈ సిస్టాన్ని ఇన్ని రోజులు నడవనివ్వరు. అంటే మనము ఇలా మాట్లాడుకోకూడదు ఇక్కడ, ఇది సోషల్ మీడియా, కానీ మనం ఇట్లా మాట్లాడుకోకూడదు. కానీ సో ఎట్లుంటది అంటే ఈ రోజు మనము సొసైటీలో చూస్తున్నాం, ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడు అంటే సంస్థ గట్టిదై ఉండాలా. ఆ మనిషి పేరు తెలిస్తే కనుక మనకు ఆ సంస్థ గట్టిదై ఉండాలి. అంటే సంస్థ అతన్ని కాపాడుతుంది. లేకపోతే చిట్కలో ఒక వ్యక్తిని, ఇప్పుడు మనం ఏమైనా మంచి చేయాలనుకుంటే మనం ఒక మంచి సంస్థలకు వెళ్ళి, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళు ఏ పార్టీ పరంగానో లేకపోతే ఏ ఆర్గనైజేషన్ తర్వాత కాకుండా సింగిల్ గా చేయమనండి, అతన్ని ఎన్ని రోజులు చేయనిస్తారు మీరు చూడండి. సో అలాగే పోటీ ప్రపంచం కదా ఇది, చెప్పాలంటే పోటీ ప్రపంచం. వీటిలో ఎలా ఉంటాయంటే వై మంచి చేసినా కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు ఏదో ఉంది. ఈవెన్ తను ఏది ఆశించకుండా చేసినా కూడా నో 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 ఈ రోజుల్లో అలా ఎలా చేస్తాను క్వశ్చన్ మార్క్. ఎవరంటారు సార్ మంచి చేస్తున్నాడు, మీరు మంచి చేస్తున్నారా, చేయండి ఇవ్వండి అని చెప్పేసి ఎంతమంది అంటారు సార్? సో ఆ విధంగా ఉంటది. అందుకని చెప్పేసి ఏది ఎవరు నడిపించినా ఇంకా మనకు అది అవసరం లేదు. సో బెటర్ మనం అనుకునేది ఏంటంటే, సో థ్యాంక్ గాడ్, సో మనం ఇందులో నుంచి ఉన్నాం, ముందుకు వెళ్ళాలి. చలో మంచి ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవ్వాలి. సో క్యాండిడేట్ కూడా ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళాలి అనేది మనము ఈ యొక్క ఈ పాజిటివ్నెస్ తో మనం ముందుకు వెళ్తున్నాం అంతే. సో వీళ్ళ దగ్గర అంత సత్తా ఉంది సార్. సో వీళ్ళు ఎక్కడైనా మూవ్ అవుతారు, ఎక్కడికైనా స్టెప్ తీసుకుంటారు, అంత వాళ్ళ దగ్గర సత్తా ఉంది, ప్రాబ్లం లేదు. పీవీసీ వాళ్ళు ఏంటనే మీరు కూడా 2019 వచ్చిన అన్నారు, నేను కూడా 2019 వచ్చాను. అప్పటి నుంచి మనం కంటిన్యూస్ చూస్తున్నాం కదా, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా సార్ ఏం చేస్తే మామూలు నా డౌట్లు ఏముంటా అంటే సబ్జెక్ట్ మాట్లాడాలి, వీలైతే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డౌట్లు క్లియర్ చేసుకోవాలి. అవును అంతే కదా సార్, క్లియర్ చేసుకోవాలి కదా సార్. ఎందుకంటే మనం అప్పుడే కదా సార్ మనము ఒక ఆర్గనైజేషన్ లో మనం మూవ్ అవ్వాలి అంటే, సో మన డౌట్లు ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. ఒకవేళ డౌట్ క్లియర్ కాకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటివి మన మైండ్ లో నుంచి వెళ్ళి అవుట్ ఆఫ్ అంటే బయటకు రావాలి ఈ మాటలు. ఇప్పుడు మీరున్నారు, సో మీలాంటి వాళ్ళు ఎంతమందికి లోపల ఉన్నాయో ఇవన్నీ, ఇది ఎప్పుడు వస్తుంది అందుకని చెప్పేసి సంపాదించుకున్న వాళ్ళు ఏమో సంపాదించుకుంటూ పోతున్నారు. ఇప్పుడున్న ఈ రేట్ లో కూడా సంపాదించుకుని పోతున్నారు. కానీ అందరు అలా కాదు కదా సార్. కొంతమంది ఎవరైనా కూడా సో వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియాలి కదా. రేపు పొద్దున మేము కూడా 10 లక్షలు పెట్టుకుని సంపాదించుకుంటున్నాం కరెక్టే. బట్ నాకు అనిపించలేదు అట్లా. ఎగ్జాంపుల్ నేను కూడా ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టాలి అనుకుంటున్నాను అనుకోండి. బట్ నాకు పూర్తి నమ్మకం రావట్లేదు, ఎలా పెట్టాలా ఉంటుంది కదా సార్ అట్లా. సో అట్లా అలాంటి వాళ్ళకి కూడా చాలా మంది అలా పెట్టలేకపోతారు. ఏమంటే వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ కాకపోతే వాళ్ళు పెట్టలేకపోతారు అట్లా. సో ఎందుకంటే అలాగని చెప్పేసి వాళ్ళేమో మొత్తం మనకు క్లియరెన్స్ ఇవ్వరాదు. క్లియరెన్స్ ఇస్తే ఈ పోటీ ప్రపంచంలో నిలబడరు. ఎందుకంటే ఒక ప్లాన్ తెలిసిందంటే ఇంకో ప్లాన్ కు దానికి, ఇప్పుడు చూడండి మీరు అప్పట్లో మనకి నేను ఎప్పుడు పేరు చెప్పాను, ఇప్పుడు ఒక 2-3 పేర్లు వాడతాను. ఆల్రెడీ ఇక్కడ చాలా మంది లీడర్లు వాడారు కనుక. మన పర్లవెన్ను చూసి కరోనా టైంలో ఆ తర్వాత రాజు అని ఏవో సంథింగ్ పేర్లతో మీ మీ పర్లవెన్లో ఆటోబుల్ రావాలంటే 2-3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి మా దాంట్లోకి రండి వచ్చి చూడండి అని చెప్పేసి 1 month కి ఒక ఆటోబుల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు.
అవును, 1 రాజు మంత్‌కి. గోల్డ్ వైన్, ఆర్ఎక్స్ వైన్ రైట్. ఇవన్నీ వీళ్ళు దీన్ని చూసి పుట్టినాయి. దీంట్లో నుంచే దాంట్లో అదే పోయి అదే సార్. ఈ ప్లాన్ అదే స్టార్ట్ సార్. చేసి ఇప్పుడు కూడా సార్ పెరల్విన్ హ్మ్. మీద ఇంకో సేమ్ పెరల్విన్ టీం వచ్చింది ఇంకోటి. అది పర్ల మైన్ అన్నమాట. ఈ వి కాడ అంటే ఎం చేశాడు అంతే పెరల్విన్ వాడు. మీద అది అంతే చిన్న మార్చేసి సేమ్ ఆ! పెరల్విన్ సిస్టమే. ఇప్పుడు ఉందా సార్ ఇంకా అది? అది ఇక్కడ మా సైడ్ రన్ అవుతుంది. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నారు కానీ నేను చేయమని చెప్పినాం దాన్ని ఆల్రెడీ. ఓకే. ఓకే. సో, అందులో కూడా మన దళవీర్ సింగో, ఏ సింగో అప్పట్లో మనకి పార్లమెంట్‌లో వచ్చి మాట్లాడుతుండే. అతను అందులో అవును. కూడా తోపా చేశాడు. అందులో కూడా తోపా చేశాడని చెప్పేసి అతన్ని వాడుకొని పేరు చూడండి అంత పెద్ద లీడర్ వచ్చాడు మీ పార్లమెంట్‌లో నుంచెల్లి అని చెప్పేసి కూడా ఇలా వాడుకున్నారు. బట్ నేననేది ఏమంటే వాళ్ళు ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు అంటే మాన్యువల్‌గా ఇచ్చారు. అంటే అట్రాక్టివ్ అవ్వడానికి ఇచ్చారు వాళ్ళు. సో, ఇచ్చినోళ్ళు కూడా ఉమ్. ఎంతమందికి ఇచ్చారు అంటే ఓన్లీ ముందుగా వచ్చి ఆహ్, ఎందుకంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక 100 మంది నా దగ్గరకొచ్చారు. ఈ 100 మందికి నేనిస్తే, ఈ 100 మంది ఏం చేస్తారు? ఒక్కొక్కరికి నేను చెప్తారు. చూడు నేను మొన్ననే చేసుకున్నాను నాకొచ్చింది. మీకొస్తది అని చెప్తారు కదా! సో, ఆళ్ళతో వచ్చిన వాళ్ళకి రాలేదు మళ్ళీ. వీళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఎందుకు? అది మాన్యువల్‌గా ఇచ్చాడు. వాళ్ళకి నుంచెల్లి ఇవ్వాల మరి. సో, ఇచ్చాడు. మరి ఎన్ని రోజులు ఇచ్చాడు? 6 నెలలు నడిచింది. తర్వాత క్లోజ్. క్లోజ్ క్లోజ్. దీన్ని గోల్డ్ వైన్ అదే దీన్ని పబ్లిక్. ఏమంటారు? దీన్నేమంటారంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్ట ఏమో సంథింగ్ ఏదో సామెత ఉంది. నాకు పూర్తిగా తెలీదు. ఆ విధంగా అయిపోయింది. సో, అంతే నన్ను అది కూడా కరెక్టే. ఈ పార్లమెంట్ కూడా నన్ను ఒక వ్యక్తి ఆహ్, నాకు 1 మంత్ ఎమ్మడబడ్డాడు. చూడండి సార్ రవీంద్ర పాస్వాన్ చేశాడు. మీకు రవీంద్ర పాస్వాన్ అంటే తెలుసో తెలీదో నాకు తెలియదు. పెద్ద లీడర్ ఈ మన పార్లమెంట్‌లో. సో, ఇప్పుడు వేరే చేశాడు. వేరే చేసిన తర్వాత తను జైలుకి వెళ్ళొచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ ఈ పార్లమెంట్‌లో చేశాడు. పార్లమెంట్ చేసి ఆ పార్లమెంట్‌ని ఈ రూబీ అందులో కూడా సేమ్ అన్ని రూబీ చేశాడు అందులో. సో, నాకు ఆ వ్యక్తి ఆ. మొత్తం డీటెయిల్ అన్ని పంపించాడు. చూడు ఈ సింగ్ చేశాడు, ఈ పాస్వాన్ చేశాడు. అంటే మెయిన్ కొన్ని పెద్ద పెద్ద లీడర్లు చేశారు. నువ్వే ఎందుకు రావట్లేదు? అసలు నువ్వు ఎందుకు రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఓకే. నీ ఐడీ నేను చార్జ్ చేస్తా. నేనన్నా నాకు వద్దు. సో, ఆ తర్వాత చూస్తే ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. ఉమ్. అంటే మీ సైడ్ కొద్దిగా నడుస్తుందేమో ఇప్పుడు. కానీ ఇప్పుడు నాకు చెప్పిన వ్యక్తి ఏదైతే ఉందో ఆ వ్యక్తి అటు సైడ్ మొత్తం నామరూపాలు కూడా వెళ్ళిపోయింది. సో, తను నాకు 15 రోజుల నుంచి 20 రోజులు అంటే ప్రతి ఒక్క దానికి వచ్చిన ఆటో పుల్ గాని ప్రతిది పంపించింది నాకు. లింక్ ఏ గాని సార్ అది పేరు ఏది కంపెనీ పేరు? పర్లమైన్. అదే ఓకే. మా సైడ్ ఇంకా అదే నాకు దాని కూడా గురించి తెలియదు. నేను ఎవరు హ్మ్. చేస్తారు అని కూడా తెలియదు నాకు. కాకపోతే హ్మ్. నడుస్తుందని తెలుసు. నేను అదే ఫాలో చేయలేదు అదే దాన్ని మళ్ళా. ఇలా జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఆహా. వీళ్ళు ఇలా ఇలా తీసుకొచ్చి ఇప్పుడు చూడండి వాళ్ళ ప్లాన్ ఒకసారి ఆటో పుల్ అనేది ఒక ప్లాన్ ఇచ్చారు వాళ్ళు. అది కూడా మేము ఇస్తామని చెప్పలేరు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటి అక్కడ ఆ పీడిఎఫ్ చూస్తే సరే ఇప్పటికి కూడా నా గోడకి నేను అంటిపెట్టి ఉన్నాను. వీటిని ఇప్పుడు కూడా నాకు ఉన్నాయి. నేను మొన్న వీడియోలో కూడా చూపించాను మన వాళ్ళకి. సో, అక్కడ క్లియర్ కట్ గా ఉంది. నువ్వు వచ్చినవా ఒక 4 మెంబర్స్‌కి అవసరం ఇయ్యి. నువ్వు ఇంట్లో వాళ్ళని వేయకు. 4 మెంబర్స్‌కి అవకాశం ఇయ్యు. ఆ 4 మెంబర్‌కి చెప్పు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు వేయకూడదు. బయట వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దీని విధంగా ఏమవుతుందంటే పబ్లిక్ పెరుగుతది. ఐడియల్ కాదు పెరగాల్సింది ఇక్కడ. ఉమ్. సార్ నా మాట కొద్దిగా గ్రహించండి మీరు. ఐడీ కాదు పెరగాల్సింది. అర్థమైంది. అవును, పబ్లిక్ పెరగాలి. పబ్లిక్ ఇప్పుడు పెరగాలి. నువ్వు ఇంట్లో 4 చేసావు నీ ఐడీలు కూరలు అవ్వడానికి అంటే అర్థం ఏంటి సార్? నువ్వు ఒక్కడివే. జస్ట్ ఐడీలు ఎక్కువైనాయి తప్ప నువ్వు ఒక్కడివే. బట్ వర్క్ సిస్టమ్ చేసేది మనకు మాత్రం ఒకడు. సిస్టమ్ అక్కడ మళ్ళా నువ్వు చేసినోడు చేయక ఏం చెప్తావు? నీ పైసలన్నీ లెక్క కట్టి చెప్తావు మళ్ళా. 2250 ఇంటూ 5 వేసి అవి చెప్తావు నేను ఎన్ని పెట్టినాను. నేను ఎవడు చెప్పమని అంటే ఎగ్జాంపుల్ నేను కూడా వేసాను సార్ 20 ఐడీల దాకా. ఉమ్. అట్లా నేను ఉమ్. కానీ అది ఇండివిజువల్‌గా చెప్పుకోవాలి నువ్వు. నువ్వు ఒక్క ఐడీ ఏసినట్టే నువ్వు 10 ఐడీలెయ్యు, 100 ఐడీలెయ్యు. ఒకటే ఐడీ ఏసినట్టు, ఒకటే ఒక రూ. 2250 ఏసినట్టు. కానీ చెప్పే వ్యక్తి ఏమంటాడు? నేను నీ 50 ఐడీలు ఏసుకున్నావనుకో, నేను రూ. 25,000 పెట్టానని చెప్తాడు. అవును. అవునా? సో, నువ్వు మరి ఇది కూడా చెప్పు కదా! నేను 50 ఐడీలు ఏసానని చెప్పు కదా! చెప్పడు. నేను 50,000 పెట్టాను. నా 50,000 పోయినాయి. ఆ. చూడు మాట్లాడే విధానం ఎలా ఉందో. సో, సిస్టమ్‌లో క్లియర్‌గా ఉంది. నువ్వు ఐడీ ఏసుకున్న తర్వాత ఇది నువ్వు నలుగురికి చెప్పాలి. నలుగురిని కొత్త వాళ్ళని తీసుకురావాలి. అప్పుడే నువ్వు కూరలవ్వాలి. అది ఎందుకు నలుగురిని తీసుకొచ్చినప్పుడు ఏమవుతది సార్ అక్కడ, ఒక్కొక్కరి ద్వారా నీకు $12 వస్తే 12 నాళ్ళ $48 వస్తుంది నీకు. అవును. 48 వస్తుంది. తర్వాత టీమ్ పెర్ఫార్మెన్స్ ఉంది. సో, వచ్చిన ఉమ్. వాటితో నువ్వు కూరలవ్వచ్చు. అవును.
బట్ అన్నెసెసరీ నువ్వు 4 ఐడీలు వేసావు అంటే ఒక్కొక్కరికి ఒక 2250 రూపాయలు. దెన్ మళ్ళీ అవును సో మళ్ళీ కోర్లు అవ్వడానికి ఇంకో 5-10 డీపీలు కొనుక్కొని మళ్ళీ వేసావు. ఇవన్నీ లెక్కలు పట్టుకొని నేను ఇవన్నీ పైసలు పెట్టినా అని చెప్పి అనడం జరిగింది. అది అయిపోయింది. మళ్ళీ అనెక్స్ అవ్వాలంటే ఇంకో ఇద్దరిని మళ్ళీ నువ్వు ఐడి చేసావు, మళ్ళీ అనెక్స్ అయ్యావు. సో అవును క్వాడ్స్ అయ్యావు, మళ్ళీ ఇంకో ఇద్దరిని క్వాడ్స్ అయ్యావు. సో ఎక్కడ కానీ సిస్టమ్ నువ్వే ఇంట్లో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు సార్ మన ఈదే మీటింగ్లకి అప్పుడు పనుల్లో ఉన్నప్పుడే 1100 ఐడీలు వేసాడంట. తనే వచ్చి తన నోడుతూనే చెప్పాడు 1100 ఐడి వేసాడు సార్. 1100 ఐడి చేశాడు ఒక్కటే వ్యక్తి. మనం పిల్లలు కూడా సార్ దండేసి పెడుతుంటే మంచిగా అసలు అలా వ్యక్తులకు ఒక బట్ మంచిగా వేపి అంటే మీరు అన్నట్లా ఒక్కోసారి ఇటువంటి వింటే షాక్ అవుతాం. వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్టు మార్కెట్ లో పోయి వేరే రకంగా చెప్తారు, అందరికి ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే సరే అది కంపెనీ ఒక రకంగా ఏదో చేస్తున్నాడు తన లాభం కోసం ఒకటేసారి 1100 ఐడీలు అంటే ఏమిటి అసలు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంది, తనకు వచ్చిన అయిపోయింది, మళ్ళీ పెట్టుబడి పెట్టేది, వర్క్ ఏం చేస్తాడు, వర్క్ చేయడు, తర్వాత ఎవరినో ఒక 10నో ఇద్దరినో వేసి నేను ఇంత పెట్టినా అని చెప్పుకుంటూ ఉంటారు తప్ప వర్క్ జరగదు. సో ఇదంతా సిస్టమ్ మొత్తం ఎనలైజ్ చేసేసరికి సిస్టమ్ దగ్గరికి వెళ్ళింది సార్ ఇది. ఎందుకంటే కొంతమంది ఏం చేశారు, నా పేరు రాజేష్, మీ పేరు బాలు 1, బాలు 2, బాలు 3, బాలు 4, బాలు 5 ఎగ్జాంపుల్. అవును రాజేష్ 1, రాజేష్ 2, రాజేష్ 3, రాజేష్ 4, రాజేష్ 5. తీరా చూస్తే మొబైల్ నెంబర్లు చూస్తే కూడా అన్నీ అవే. సేమే, అన్ని అవే, ఇవన్నీ అవే. సో ఇప్పుడు నీకు ఒక ఐడికి నీకు 32 లక్షలు అంటే ఎగ్జాంపుల్ ఒక అంటే 8 లెవెల్లలో 32 లక్షలు రావాలి నీకు. ఒక్కటి పాస్ చేసినా నీ దగ్గరికి ఎన్ని వచ్చినాయి? సో ఇది తప్పు కదా. అవును అలా ఎలా సిస్టమ్ ఇప్పుడు ఇదంతా ఎవరు అడగరు, ఎవరు మాట్లాడరు సార్. ఇదంతా ఎవరు మాట్లాడరు. బట్ ఒకటే మాట్లాడతారు ఏంటంటే ఇందులో ఎవరి క్లాస్ వచ్చింది. కొంతమంది నిజంగానే సింగిల్ ఐడీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి. సో వాళ్ళకు బాధ ఇది, నిజమైన బాధ అంటే వాళ్ళకి బాధ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఐడీలు వేయలేరు, సింగిల్ ఐడి వేశారు. బట్ ఇక్కడ సిస్టమ్ అందరికి ఒకే విధంగా చేస్తుంది. ఏది చేసినా అందరికి ఒకే విధంగా చేస్తుంది. ఇక్కడ వీళ్ళు బాధపడ్డారు ఎక్కువ. అలా బాధపడేసరికి ఏమైంది అంటే అందులో వీళ్ళు కూడా మోక దొరికింది అని చెప్పేసి అవును సార్ మేము కూడా మోసపోయాం. బట్ చేసింది ఏంటి అదంతా నేను ఆ అప్లైన్ తెలుస్తుంది. బట్ ఈ అప్లైన్ కూడా మాయమైపోయాడు కదా. సో కొందరు ఏంటంటే ఇది నిజంగా కూడా చెప్పారు, వీళ్ళు మీరు ఏం చేయకుండా నడుతుందని చెప్పారు. మీరు ఏమి చేయకుండా నడుతుంది, ఐడీలు వేసుకోవాలని చెప్పారు. ఎక్కడ సార్ సిస్టమ్ ఎడ చెప్పింది మీకు ఏం చేయకుండా నడుతుంది? ఎక్కడ చెప్పిందా సార్? చెప్పలేదు. బట్ వాళ్ళు కూడా చేసిన వాళ్ళు కూడా ఏంటంటే సిస్టమ్ను చూడలేరు. వాళ్ళు సిస్టంలో ప్లాన్ ఏంటి, మీటింగ్ వచ్చి లేకపోతే ఇలా నిజంగానే ఉందా అని కాదు. వాళ్ళు సారు చెప్పారంటే సూపర్ సారు అతను సంపాదించుకుంటున్నాడు ఆయన చెప్పినట్టు పక్కా ఉంటది అని చెప్పేసి వేస్తారు అంతే. అవును సో వాళ్ళు నిన్ను నమ్మారు. సో నీకేమైంది మీరు అనుకోకుండా ఇది సిస్టమ్ ఇలా అయ్యేసరికి ఇప్పుడు నీకేం చెప్పాలని అర్థం అవ్వట్లేదు. నువ్వేం చేసావు, మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు, లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయావు నువ్వు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదో ఒకటి తప్పించుకుని తిరుగుతున్నావు. సో వాళ్ళు ఏమనుకోవాలా, బాలు మంచోడు కాదు ఇక్కడ సిస్టమ్ మంచిది కాదు అంటారు. బాలు ఓకే, బాలు సంగతి వదిలేసాయి. ఇక వాళ్ళు అడిగినారు తర్వాత నేను చెప్తానన్నావు, అదన్నావు నీకు ఏం చెప్పాలో తెలియక ఒకసారి ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తం కరవ్ చేసిన వాళ్ళ మూట. సో వాళ్ళు ఏమనాలా, బాలు మంచోడు కాదు, ఈ సిస్టమే కరెక్ట్ కాదు, పర్లమైన వాళ్ళే మోసం చేశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటివి ఈ విధంగా జరుపుకుంటూ వచ్చింది. సో బట్ ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు కానీ సిస్టమ్ ఏం చెప్పింది అనేది మాత్రం చాలా తక్కువ మెంబర్స్ గెస్ చేసుకోవడం జరిగింది. అంతే తప్ప నాకు అవన్నీ అవసరం లేదు. నాకు అవసరం ఏంటి, నాకు 2250 రూపాయలు పెడితే మీరు 32 లక్షల రూపాయలు వస్తాయని చెప్పినారు, ఏవి కావాలా, అదొకటే తప్ప, అంతే లెక్క తప్ప. సో సిస్టమ్ ఏం చెప్పింది, మనం నలుగురు చేసామా లేదా, వాళ్ళు కూడా చేశారా లేదా, ఈ విధంగా చేస్తేనే మీరు ఫస్ట్ పీడిఎఫ్ చూడండి. ఇప్పటికి కూడా నా దగ్గర ఉంది అది. బట్ ఆ పీడిఎఫ్ లో మీరు అది చూస్తే మీరు అర్థమవుతుంది అందరికి. కానీ ఎందుకంటే నేను ఇక వెళ్ళాను డీప్లీగా అనమాట. ఎందుకంటే మన వాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి మాటలు వచ్చినప్పుడే ఒక 2-3 సార్లు నేను చూపించడం కూడా జరిగింది.
అంటే అందులో క్లియర్ గా ఉంది ఏమంటే నువ్వు మళ్ళా నలుగురు, ఆ తర్వాత ఆ నలుగురు, ఆ తర్వాత ఆ నలుగురు, ఇట్లా 16 అవుతుంది. 16 ఇంటూ 6 4 64 అవుద్ది. 64 ఇంటూ ఇట్లా 256, 256 ఇంటూ 512, 512 ఇంటూ 1016, 1016 తర్వాత ఈ విధంగా ఇట్లా ఈ రకంగా ప్లాన్ ఉంది, అందులో ఉంది క్లియర్ గా. బట్ మనము మన వాళ్ళు చాలా మంది దాన్ని మర్చిపోయి మనకు మనకు తెలిసింది మాత్రమే అని చెప్పేసి అది అది మాత్రమే వాళ్ళు చెప్పడం. సో ఈ విధంగా జరిగింది తప్ప సిస్టమ్ దగ్గర ఏమాత్రం సిస్టమ్ చెప్పింది ఏమాత్రం ఎవరు ఫాలో చేయలేదు. సో ఇక్కడ ప్రాబ్లం జరిగింది సార్. లేకపోతే దీనివల్ల నెగిటివిటీ అనేది పెరిగిపోయింది సార్. నెగిటివిటీ అనేది పెరిగిపోయింది. ఆ నెగిటివ్ ఎవరు చేశారు అంటే మీరు మేమే, అంటే మనం ఇంకోళ్ళ పేరు తీయకూడదు కదా. సో మనమే ఆ నెగిటివిటీ చేసింది కూడా మనమే అనమాట. సో అందుకని చెప్పేసి ఇలా ఫ్యామిలీలోకి ఈ విధంగా జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. అది ఎక్కువ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇబ్బంది ఓకే సార్. పెట్టింది. లేదు అట్లే లేదు సార్, అట్లేదు సార్. బట్ ఇక్కడ విషయం బయటకు వచ్చింది కనుక మీరు తీసారు కనుక మనం కొద్దిగా అంటే ఇప్పటికైనా పబ్లిక్ ఏంటంటే రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వీళ్ళు మొత్తానికే అప్పుడు అలా జరిగిందని చెప్పేసి మొత్తానికే చేంజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పివిసిలో వచ్చిన తర్వాత ఏమైంది సార్, మొత్తము తేడా అయిపోయింది, డిఫరెంట్ అయిపోయింది మొత్తానికి. ఏమంటే నువ్వు ఎవరి మాట వినాల్సిన పని లేదు. జస్ట్ సిస్టమ్ ని నోటిఫికేషన్ చూడండి, సిస్టమ్ లో మీకు ఏం చెప్పాము అది చేయండి. మీకు టీం లేకపోతే కూడా నువ్వు ఈ విధంగా సంపాదించుకోవచ్చు, టీం ఉంటే ఈ విధంగా సంపాదించుకోవచ్చు. టీం ఒకవేళ నీకు ఫుల్ గా ఉంటే 20 లెవెల్ చూసుకుని నీకు ఇన్కమ్ వస్తుంది. సో నీ దగ్గర 1 lakh రూపీస్ ఉంటే 2 lakh రావాలంటే నీకు ఏ టీం లేకపోతే 800 అవుద్ది. ఒకవేళ నీ దగ్గర నిజంగానే టీం ఉంటే గనక సో 400 నువ్వు సంపాదించుకోవచ్చు నువ్వు పెట్టిన అమౌంట్ ని. సో లేదు, ఇంకా నీకు స్పీడ్ క్రైటీరియా కూడా ఉంది ఇందులో. సో అన్ని రకాలుగా కలిపి తీసుకొచ్చాడు ఇప్పుడు ఇక్కడ. ఇది మీరు ఆలోచించండి ఒకసారి. అప్పటికి ఇప్పటికి దీన్ని కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు అన్ని కలిపి తీసుకొచ్చాడు. సో నీకు వేరే సిస్టమ్ అక్కర్లేదు. ఇప్పుడు మీరు ఇంకొక సిస్టమ్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఇంకొక సిస్టమ్కి పోతాం సార్. అక్కడ ఆటోబుల్ పట్టుకొస్తుందా అంటే ఇవ్వడు. సో నీకు మళ్ళీ కింద ఎవరైతే వర్క్ చేస్తావో అప్పుడే డబ్బులు వస్తుంది నీకు, ఏ సిస్టంలో అయినా. సో అదే ఇక్కడ నువ్వు చేయొచ్చు, అది ఒకటి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎందుకు ఇక్కడ చేయలేకపోతున్నాడు అంటే పేరు ఖరాబ్ అయిపోయింది కదా, పేరు ఖరాబ్ అయిపోయింది, అదొకటి. తర్వాత బట్ ఇక్కడ ఇచ్చాడు ఇవన్నీ, నువ్వు బయట నీకు ఏది అవసరం లేదు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఆల్రెడీ వీళ్ళు పేవిసి అని పర్లవేను అంటే వీళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అది మన వల్లనే, అంటే ఇక్కడ ఉన్న వ్యక్తియే వేరే చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రమ్మంటే రావట్లేదు, లీడర్ రావట్లేదు. లీడర్ వస్తే ఏంటంటే లీడర్ అప్పుడు ఏమైంది, లీడర్ పక్కకున్నాడు, తన కింద వ్యక్తి పల్లె పీవీసీకి వచ్చాడు. ఇక్కడ ఇది కూడా జరిగింది సార్. ఇప్పుడు మీ కింద మీరు అంటే మీరు వచ్చారు ఇప్పుడు, ఓకే. సో మీ కింద ఎంత టీం ఉందన్నారు. ఒక్కొక్కసారి ఏమైంది, మీలాంటి వాళ్ళు ఎంతో మంది రాలేరు ఇందులోకి, బట్ మీ కింద ఉన్న వాళ్ళు వచ్చారు ఇందులోకి. సో అప్పుడు ఏముంది, తిరిగి మళ్ళీ వీళ్ళే అతనికి చెప్తే మళ్ళీ ఇక్కడికి రావడానికి మొక్కలు చెల్లట్లేదు. ఎందుకంటే తనే చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని, పీవీసీ కరెక్ట్ కాదు మీరు చేయొద్దు అని చెప్పాడు. ఇది రియాలిటీ, మేము విన్నాము. వాళ్ళు చేసే మీటింగ్లు కూడా మేము వెళ్తాం సార్, వేరే పేరుతో వెళ్ళి కూడా మేము వింటాం. సో బట్ మనకు వాళ్ళు ఎవరు ఏం కథ మనం అనడానికి లేదు, మనం ఎందుకు అనాలా, మనకు అవసరం కూడా లేదు. యాజ్ యువర్ విష్, ఎవరి విజన్స్ వారిది. ఇక్కడ నాకు మీలాంటి లీడర్స్ కూడా కాల్ చేశారు సార్. కాల్ చేసి సార్ మనము మీటింగ్ మీరు వారం ఒకసారి అయితే ఏమైంది సార్, లేకపోతే ఒకరోజు విడిచి ఒకరోజు చేయండి సార్ అంటే ఇండైరెక్ట్ గా అర్థం ఏంటంటే మీరు కొంతమంది లీడర్స్ ఏంటంటే అచ్చిడికి ఇక్కడ వచ్చి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్, మేము మాట్లాడితే మరి అక్కడ మేము అన్నాం సార్, ఇక్కడ రాజేష్ సార్ ఇట్లా చెప్పాడు అంటే మరి అట్లయితే ఆయన నువ్వు అడగండి అని అన్నారంట. చూడండి ఎలా ఉందో. సో వాళ్ళు మాకు కాల్ చేసి మీరేమో ఇలా చెప్తున్నారు, ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు అంటే సార్ మేము ఉన్నట్టు చెప్తున్నాం కదా, మేము ఏదైనా లేనిది ఉన్నట్టు చెప్తే మీరు అడగండి. వాళ్ళు అడిగారు కనుక మీరు చెప్పాము.
మా మీటింగ్ మీరు రండి అని చెప్పి మేము వాళ్ళకి స్పెషల్ యూనిట్ కూడా మేము చేయలేదు. సో జస్ట్ జనరల్ గా ఇది ఒక అవగాహన ఏంటంటే చేసుకున్న వాళ్ళు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఏమంటే వాళ్ళకు రెడీమ్ చేసుకునే విధానము అప్పుడప్పుడు మన ట్రస్ట్ వ్యాలెట్ ప్రతి 2-3 నెలలకు ఒక అప్డేట్ వస్తుంది. సో ఏది ఇక్కడ చేసుకోవాలా, ఏది ఎలా చేయాలా, సో పీవీసీని ఎలా మనము చేసుకోవాలా అనేది ఇవి మేము చెప్తున్నాము. అంటే అట్లా సార్ మరి మీటింగ్ రోజు చేసేసరికి ఏమవుతుందంటే మేము ఇప్పుడు ఇది చేసే దాంట్లోకి వాళ్ళు రావట్లేదు, వాళ్ళు దాని మీదనే బెనిఫిట్ అనుకుంటున్నారు. నేనే అమతిష్టి నేనే తోపాజిని సార్, నాకేమొచ్చింది అలా, అందుకే వీళ్ళు రమ్మంటున్నా అంటాడు. అవంటే మనం సమాధానం చెప్తాం, చెప్పలేము. తోపాజి చేసినాం కరెక్టే, సీట్ పని చేసుకున్నాం అంటే చేసుకోవాలని అంటాడు. సీట్ పని చేసుకుని ఏమైనా బెటర్ ఉంటుంది కదా. ఇప్పుడు మొన్నటిదాకా మనకి 100 రిడీమ్ చేసుకుంటే 95 పీవీసీ మెటల్ వచ్చాయి. అవును. సో అది డీపీ విలువ మనకు చూపిస్తున్నాడు. నా డీపీని నువ్వు ఖరాబ్ అన్నావు కదా, నా డీపీ విలువ చూడండి మీరు అని చెప్పి ఇస్తున్నాడు వాడు. పీవీసీ వాళ్ళు ఇస్తున్నారు మనకి. ఇప్పుడు ఇవాళ మనం రేటు తక్కువ ఉంది కనుక 95 విలువ మనకు తెలియట్లేదు, ఆ 95 మెటాల విలువ మనకు తెలియట్లేదు. బట్ కొన్ని రోజులు ఆగండి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ మనకి ఏమైంది సార్, ఇంతకుముందు మనము 2022లో అప్పుడు చేసుకున్న తర్వాత 7 నెలల 8 నెలల వ్యవధిలో చాలా పెరిగిపోయింది పీవీసీ మెటల్ వాల్యూ. సో అదే విధంగా ఇప్పుడు మనకు వాళ్ళు మొన్న ఒక నోటిఫికేషన్, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్లో ఏమన్నారు అంటే వాళ్ళు మనకు డబుల్ డిజిట్ త్వరలోనే అవుద్ది, ఈ విధంగా మనం వర్క్ చేసుకుంటూ పోతాయని ఒక మాట వాడారు వాళ్ళు. సో మేబీ వాళ్ళు పడుతుందేమో, అంటే మేము లిక్విడిటీ వేసి పెంచేదానికన్నా వర్కింగ్ లో ఎలా పెరుగుద్ది, మనం ఇచ్చే వర్కింగ్ లో ఎలా పెరగాలనే ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు కదా. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఆ విలువ, ఆ 95 ఏంటి, ఎక్కడ ఎందుకు వీటిని. సో ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే మీకు 95 వచ్చినాయంటే కూడా అవి మనం తీసుకోవస్తుందా, తీసుకుంటున్నామా అని అడుగుతారు. అంటే తీసుకోవడానికి ఇవ్వడానికి వాళ్ళకి చిన్న పని, తర్వాత ఏంటి మరి, నీకు నువ్వు సిస్టానికి బంధం తెగిపోద్ది కదా. ఇది ఆలోచించట్లేదు వాళ్ళు. ఇప్పుడు రాని వ్యక్తి ఏమో రాలేడు, వచ్చిన వ్యక్తికి ఇప్పుడు ఇమీడియట్లీ కావాలా మనీ. రాని వ్యక్తి ఏమో రాలేడు, వచ్చిన వ్యక్తికి ఇమీడియట్లీ కావాలా మనీ. అంతే కదా సార్, జరుగుతున్నది ఇదే కదా. అదే వచ్చింది ఇప్పుడు సమస్య సార్. Yes, మీరు ఖచ్చితంగా. అన్నట్టుగా 100 యూనిట్లతో మనకు రీడింగ్ చేసేటప్పుడు 95 అట్లా వచ్చిన పీవీసీ మెటల్ మనటి దాకా. ఓకే, అంతకుముందు 50తోనో చేస్తే 100తో చేస్తే మినిమం 4-5 మాత్రమే వచ్చేటి పీవీసీ మెటల్. అవును, మనం 1400 తర్వాత 1200 అప్పుడు ఉన్నప్పుడు 3-4 వస్తే రీడింగ్ చేసినప్పుడు అబ్బా 3 వచ్చినవా 4 వచ్చినవా అనుకునే వాళ్ళం. ఇప్పుడు ఏకంగా మీరు అంతా 50 చేస్తే 100 చేస్తే 95, 90, 85 అట్లా వస్తుంటే షాక్ అవుతున్నాం. అంటే అప్పుడు చేసుకోని వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం ఉంది, చేసుకోండి అని చాలా మందికి మనమే చెప్పి ఏదో ట్రస్ట్ వాలెట్ చేసి మళ్ళీ ఈ బిఎన్బిలు అది మళ్ళీ అమౌంట్ పెట్టడమా, 100 రూపీసా 200 రూపీసా అని చేయకుండా ఇచ్చిపెట్టిన వాళ్ళకు చాలా బెనిఫిట్ అయింది. ఆడికి నా టీం కి నేను కావాలని ఫోన్ చేసి ఏమన్నా కానీ చేసుకో, ఇది ఒకసారి 500 పెట్టు, నీకు ఇంత వస్తుంది, కైన్ విలువ తగ్గింది, నీకు చాలా పీవీసీ మెటల్ వస్తున్నాయి, అది ఫ్యూచర్ లో పెరుగుతుంది, 1400 నుంచి ఇప్పుడు తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది, పెరిగినప్పుడు అది మంచిగా సేల్ చేసుకోవచ్చు, నీకే కదా లాభము అది అని చెప్పి చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇదేమంటే చేసాలే ఆడ వచ్చేలే అనే వరకు వచ్చారు. మళ్ళీ అది కరెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చింది కదా. ఏదైనా మీరు అన్నట్లు ఒకప్పుడు చేసిన వాళ్ళకి ఏమో వచ్చే టైం అయినా ఇప్పుడు వచ్చింది బాగుండే కొన్ని రోజులు అయినా కానీ, ఇప్పుడేమో ఈ రోజు పెట్టిన వాళ్ళకి రేపే రావాలనే మైండ్ సెట్ మనకు కూడా, వాళ్ళని చూసి మనకు కూడా వస్తుంది. అంటే ఉన్న మర్చిపోతుంది. అంటే ఎట్లయిందంటే ఇంకోటి సార్, ఫిజికల్ గా మనకు టీము కొంచెం అప్పుడు పెరల్విన్ లాగా అప్పటికి చాలా తేడా ఉంది. పెరల్విన్ లా డైలీ ఒక ఐడి వేసుకుంటే సొంతంగా ఏదో టైంలో ఏదో ఒక ఐడి వేసుకునే వాళ్ళం సార్. మాక్సిమం రోజులో నేనైతే అది ఈజీగా ఒక 1100 తీసుకునే వాళ్ళం. మరి అంటే అలవాటు పడ్డాం సార్, అలవాటు పడ్డాము. అందుకని మీకు ఆ టైంలో కొంతమంది సార్ ఒకటి చెప్తాను వినండి, ఈ పార్లమెంట్ లో రోజు చేసుకుంటే డబ్బులత్తేనే అండుకొని అంటే సమలు కొనుకొచ్చుకొని తినే వాళ్ళు కూడా చాలా మంది ఈ మీటింగ్లోకి వచ్చారు సార్.
అంటే ఆ అవునవును సార్, విధంగా వచ్చారు జరిగింది వాస్తవం. చాలా మందికి. ఉమ్. ఉమ్. మాతో ఎందుకు అలా నేను అలా ఈజీగా ఎన్ని రోజులు సార్? డైలీ 2 ఉమ్. ఐడీస్ కంప్లీట్ గా నేనే ఈవినింగ్ వరకు ఖచ్చితంగా నైట్ వరకు అన్నా వదిలేదు లేదని నేను వేరే డాన్స్ చెప్పేవాడిని స్కూల్లో. కానీ ఈ 11, సిస్టమ్ 11:30 వరకు నేను వినండి సార్, క్లాసెస్ చెప్పి బాలు అకౌంట్లు సారు వేసుకున్న రోజులు ఉన్నాయి. బాలు సారు మీరు ఒక మాట సార్, చెప్తాను. అట్లా చేస్తే సిస్టమ్ నిలబడుద్దా? మీరు ఒకటి ఇప్పుడు ఆలోచించండి. అప్పుడు నీ సొంత లాభం, ఇప్పుడు నా సొంత లాభం గురించి నేను చేశాను, కరెక్టే. కానీ కింద వచ్చిన వ్యక్తి ఏం వర్క్ చేస్తాడు? చేయడు. ఎందుకంటే మేము కొంతమంది ఇక్కడ ఒక సార్ ఉన్నాడు, నేను హీరోని అవుతానని చెప్పేసి, సార్ నేను భిక్షగాళ్ళకు కూడా ఇచ్చాను ఇది అని చెప్పేసి, నేను ట్రస్ట్ అంటే కొంతమంది ఏం చేశారంటే ట్రస్ట్ వాళ్ళ పేర్ల మీద కూడా ఐడీలు వేశారు, కుక్క పేరు మీద కూడా ఐడి వేశారు సార్. నా నా ఏమంటారు, నా నా పెట్టి ఏమంటారు కదా దాని మీద, వాళ్ళు దాన్ని పెంచే వాళ్ళు, జంతువులు పెంచే వాళ్ళు, వాళ్ళు పేటి అనో లేకపోతే ఏదో పేర్లు పెట్టుకుంటారు కదా సార్, వాటి పేరు మీద కూడా వేశారు. బట్ సిస్టమ్ ఇంటిమేషన్, సిస్టమ్ యొక్క ఇంటెన్షన్ ఏంటి సార్? అదే కరెక్టా? మీరు ఒక మాట కాదు కాదు మాట్లాడదు కాదు, సార్. కరెక్ట్ మరి కాదు అలా అది. సిస్టమ్ పెరుగుద్దా? ఆ సిస్టమ్ పెరుగుద్దా సార్ అట్లా? నీకు తెలియదు ఆటోపుల్ తెలియదు వస్తుందా? సిస్టమ్ మరి సిస్టమ్ రాదు. పెరిగింది, నీకు ఆటోపుల్ ఎట్లా వస్తుంది సార్? సో వై తను అలా చేసేటప్పుడు ఇది నేను చేసేది కరెక్టేనా? రేపు పొద్దున ఆటోపుల్ నాకు కావాలంటే వర్క్ చేసే వ్యక్తి రావాలా ఇందులోకి. సో నువ్వు కుక్క పేరు మీద, లేకపోతే దేవుడి గుడి పేరు మీద, లేకపోతే క్రిస్టియన్ అదేదో దాని ఏమంటే చర్చ్ పేరు మీద, లేకపోతే నువ్వు ఇంకోటి మీద నువ్వు అలా చేసుకొస్తే, లేకపోతే ఒక వ్యక్తి వచ్చి అంటాడు ఇక్కడ నేను పెద్ద లీడర్, నేను హీరో అవ్వాలనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నేను ఒకరోజు గంగెద్దు పట్టుకొని ఒక అతను వచ్చాడు, అతను కూడా నేను ఐడియా ఇస్తాను. సో తను రేపు పొద్దున వేరే వాళ్ళ దగ్గరకు అయితే ఆయన ఐడియా వేస్తాడా సార్? వేడు. మరి వై చేయడు నువ్వు ఎందుకు చేయడు. చేసావు ఇది? ఎందుకు చేసావు నువ్వు ఇది? ఉమ్. ఏమన్నా ఆలోచించాడా? అంటే సార్ ఇక్కడ పాత వాళ్ళకి తెలుసు సార్ నేను మాట్లాడే రియాలిటీ. ఎందుకంటే ఇది నేను ఆ, ఒక వ్యక్తి ఉన్నాడు సార్, పేరు చెప్పాను, నేను హీరో. అతను ఆ ఊళ్ళో హీరో అనమాట. హీరో అవ్వడానికి ప్రయత్నాలు చేశాడు. తర్వాత 4 సిస్టర్లు చేసి ఆయనతో బోల్తా పడిపోయాడు. ఈ ఇది మారుతుందనే విషయం లోపల అతను కూడా చేంజ్ అయిపోయి ఆ వచ్చిన వాళ్ళని కూడా చేంజ్ చేయించాడు. ఏమైంది? వాళ్ళు అందులో సంపాదించుకోవాలి, ఇందులో సంపాదించుకోవాలి. ఇతనికి ఏంటి? ఆల్రెడీ బెనిఫిటెడ్. ఈ వ్యక్తి ఆల్రెడీ బెనిఫిటెడ్, లాఖ రూపాయలు సంపాదించుకున్నాడు. సో ఇప్పుడు పేరుందా ఎక్కడ అంటే ఇక్కడ వినబడుతుంది అతని పేరు, అసలు లేదు, పేరే లేదు. అప్పుడు మొత్తం హీరో. ఓ అంటే ఇక్కడ తప్పంతా మన దగ్గర పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం అంటే సిస్టమ్ మీద వదిలేసేస్తున్నాం. సో కుక్కల పేరు మీద, నక్కల పేరు మీద, ఎద్దుల పేరు మీద, లేకపోతే గుడిల పేరు మీద మనమే ఓపెన్ చేస్తే వాళ్ళు వర్క్ చేస్తారా? చేయరు. సో ఇక్కడ సిస్టమ్ ఇంటెన్షన్, సిస్టమ్ పెరగాల్సింది ఎలా? మనసులతోని నెట్వర్క్ చేసుకోండి సార్, నెట్వర్క్ చేయండి. ఇలా నెట్వర్క్ చేస్తే పబ్లిక్ వస్తారు, ఆ పబ్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది. సో ఇక్కడ తప్పు మొత్తము ఎక్కడ జరిగింది సార్? సో ఇది ఇట్లా ఒక రాజేష్ మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకరు మాట్లాడట్లేదు ఎవరు ఈ విషయాలన్నీ. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది కూడా ఒక ప్రాబ్లం సార్. అంటే నేనే మాట్లాడుతున్నా తప్ప వేరే వాళ్ళు మాట్లాడలేదు ఈ విషయాలు. ఇట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే లేదు అది కాదు, మొత్తం అందరి డబ్బులు అన్నీ తీసుకొని పోయింది పార్లమెంట్. సరే ఎక్కడ తీసుకున్నారు సార్ వాళ్ళు? అంటే అంటే ఈ 200% ఇచ్చిందంటే కూడా వాళ్ళు ఏమంటారు సార్, నేను జేబులు వేసుకున్నానా తీసుకొని అవిటిని అంటాడు. ఇప్పుడు 200% మనకు సెటిల్మెంట్ ఇచ్చింది కదా, అట్లయితే నేను జేబులు వేసుకున్నానా, నా జేబులకు వచ్చినాయా అంటాడు. బట్ నువ్వు పైసలు ఎక్కడ పెట్టావు? నువ్వు ఐఎన్ఆర్లు వేసావు, అందులో లేదు. నువ్వు డీపీ పెట్టావు, నీకు ఇచ్చింది ఏంటి? డీపీఏ. కాకపోతే సిస్టమ్ మనం చేంజెస్ వచ్చింది, ఆ డీపీ నువ్వు ఇందులో పెట్టు, సో నువ్వు ఎర్న్ చేసుకుంటావు అని చెప్పింది. సో ఇక్కడ కూడా చూడండి సార్, నేను పోయిన సంవత్సరము ఏప్రిల్లో ఒక మాట మాట్లాడినాను సార్. మీరు 5,000తో చేసి 6,000తో చేసి మీరు ఉన్న ఆనెక్స్లో 5,000తో చేసి కూర్చుంటే మళ్ళీ మీరు పర్లు అంటే 2,250తో అకౌంట్ వేసి 32 లక్షలకు ఎదురు చూసినట్టే అవుతారని చెప్పి ఒక మాట అన్నాను. అయ్యో అది ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. ఇక్కడ కూడా అదే జరిగిందా లేదు సార్? 6,000 పెట్టిన వ్యక్తి, ఆనెక్స్ లో ఉన్న డీపీలు పెట్టిన వ్యక్తికి ఏం లాభం వచ్చింది? ఏమొచ్చింది? సంపాదించుకున్న లక్షలు లేదు కదా. ఇప్పుడు అప్పటికి ఆనెక్స్ లో ఉన్నాడు, నువ్వు ఏదో రకంగా 6,000 పెట్టి తీసుకొచ్చావు, సీడ్ పని చేసుకోమన్నా చేసుకున్నాడు, ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకు? ఏం రాదు. బట్ ఎవరికి వచ్చింది? ఎవరైతే ఎక్కువతో సీడ్ ఫండింగ్ చేసుకోగలిగారో, ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ ఎక్కువతో చేసుకోగలిగారో, ఎవరైతే రోజు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఏ విధంగా సంపాదించుకోవాలి, ఎట్లా డబ్బులు వస్తాయి అని చెప్పేసి తాపత్రయపడ్డ వాడికే కొద్దిగా మనీ అర్న్ అయింది తప్ప
జస్ట్ ఓపెన్ చేసి కూర్చున్న వాళ్ళకి ఎవరికి డబ్బులు రాలేదు. అవును. ఇటు రియాలిటీ ట్రూ మాట్లాడుకోవాలంటే ఇదే, నిజం మాట్లాడుకోవాలంటే ఇదే ఉమ్. కరెక్ట్. ఎట్లా వస్తుంది? నీకు ఉన్నాయి అక్కడ డీపీలే తక్కువ, ఇక్కడ నువ్వు చేసుకున్నది సీడ్ ఫండింగ్ 6,000 రూపాయలతో, అంటే మినిమం 50 యూజర్లతో తీసుకున్నావు. ఒక పీవీసీ మీటర్ పెట్టుకుంటే అప్పటికి పెట్టుకోలేము మనం. సో అవును, కొంతమంది పెట్టుకోలేదు. పెట్టుకోలేము. ఇన్ని చేంజెస్ వచ్చాయి. పీవీసీ మీటర్ రేటు తగ్గడము, పెరగడము, తర్వాత 20 లెవెల్ నుంచి వర్క్ రావడము, తర్వాత నువ్వు టోకెన్ ఫార్మింగ్ తో ఎక్కువ చేసుకుంటే నీకు క్రైటీరియా నువ్వు పెరగడము, తర్వాత ఇవన్నీ ఎంతమంది చూసారు? ఉమ్. 1,00,000 మంది ఉంటే 5,000 మంది చూసారు అంతే. ఇవన్నీ ఇలా ఇలా చేసుకున్నారు. 5,000 మంది కూడా చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఉమ్. సో మిగతా 90,000 మంది మళ్ళీ సేమ్ ఏమి అంతే నార్మల్గా. నువ్వు సీడ్ ఫండింగ్ ఏమన్నావు, అప్పటికి నేను అనౌన్స్ చేశాను, నువ్వు 2 లక్షలు వస్తాయని నువ్వు రాలేవు, నువ్వు చెప్పావు కనుక నేను 6,000 పెట్టి సీడ్ ఫండింగ్ చేశాను అని చెప్పి వదిలేసి కూర్చున్నాడు. మీటింగ్ రమ్మంటే ఇప్పుడు కూడా మీటింగ్ రావట్లేదు. సో ఏ అవును. విధంగా నువ్వు పెరుగుతావు? ఏ విధంగా నువ్వు పెరుగుతావు? ఏ విధంగా మనం పెరుగుతాం? మీరు అన్నట్ల మన గ్రూప్ లో 1,200 మంది దాకా ఉంటారు అనుకుంటా సార్ టెలిగ్రామ్ లో. ఉమ్, కానీ మన ఓకే. మీటింగ్ లో 120 కూడా రారు. ఈ 120లో 60 మందే సార్ ఎగ్జాక్ట్లీగా వీళ్ళు కరెక్ట్ ఫాలో అయ్యేది 60 మందే. ఆ. నిజం మిగతా మాట్లాడుకోవాలంటే వాళ్ళంతా ఊకే ఏదో ఉన్నామంటే ఉన్నాము, ఫోన్ ఆన్ చేసి పక్కకి పెడతాం. ఆ పక్క కట్టకుండా వినొచ్చు. అందులో 30 మంది వింటారు కూడా. ఆ. బట్ ఇంకో 30 ఫాలో చేయరు. వాళ్ళు ఫాలో చేయరు. అంటే విన్నాం అయితే ఏం మిగతా జరుగుతుంది 1000 మంది కూడా అసలు ఎక్కడ వీళ్ళు అసలు ఎప్పుడు కాంటాక్ట్ కూడా అవుతున్నారో లేదో కూడా తెలియదు. లేదు. వాళ్ళ ట్రస్ట్ వాల్యూ వాళ్ళే యూటిలైజ్ చేసుకోవట్లేదు సార్. ఆహా. హౌ? ఇప్పుడు ఇప్పటికి కూడా డిపెండ్ నేమినే తనే ఆ, చేశాడు, తన దగ్గర అదైతే 12 ఉంది వర్డ్స్ సార్, ఉన్నాయి. చాలా మంది సీనియర్స్ అలా మీదనే ఉండకూడదు. చాలా మంది ఉన్నారు. అలా ఉండకూడదు. అరే ఈ రోజులలో ఏమైందంటే నీకే 10 వ్యాలెట్లు ఉన్నాయి, నువ్వే రోజు నీదే ఓపెన్ చేసుకోవడానికి నీకు టైం లేదు. నువ్వు వాళ్ళది ఆ, ఓపెన్ చేసి రేట్ తగ్గినప్పుడు ఇలా చేయడం, రేట్ తగ్గినప్పుడు అలా చేయడం చేస్తున్నావా? అలా చేయాలంటే చేయరు మరి సార్ అతను అది. బిఎన్బికి నీకు నాలో ఉంచు అని చెప్పేసి నీకు ఇస్తున్నాడా? లేదు. నువ్వు బిఎన్బి ఈ రోజుల్లో ఆ $10 నువ్వు అతనికి $5 ఖర్చు పెట్టి ఇవ్వరా ఉమ్. ఇవ్వరా ఇవ్వరా అంటే వాడు నీకు 3 నెలల తర్వాత ఇస్తాడు. అప్పటికి ఇవైపోయి మళ్ళీ ఇంకోటి చేయాలి నువ్వు. సో నీకు ఎలా అనిపిస్తుంది అప్పటికి? నీ దగ్గర 10 ఐడీలు ఉన్నాయి, ఇవిడికి చేసుకోవడానికే నీ దగ్గర ఎక్సైట్మెంట్ లేదు. సో నీలాంటి ఒక్కళ్ళు ఉంటే పర్వాలేదు, ఒక్కళ్ళు ఉంటే అలా ఒక్కళ్ళకు నువ్వు ఎంతైనా హెల్ప్ చేయగలుగుతావు. నీ దగ్గర ఉన్నారు ఇంకో 10 మంది సార్ ఉన్నారు. అది కూడా జరిగింది, దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి అదు ఇట్లే మా నేను వాళ్ళు చెప్తున్నా ఇక కాదని డైరెక్ట్ చెప్పి అట్లా. నేను మా ఉమ్, వాళ్ళని చెప్పి రీడియం కూడా చేసిన. ఉమ్, రీడియం చేసినాక ఇట్లా బిఎన్బి అయిపోయింది, మళ్ళీ ఒక 500 అవసరం పడుతుంది, మీరు ఒకటేసారి 500 వేసుకొని బిఎన్బి కొనిపెట్టుకోండి, మళ్ళీ ఒక ఉమ్, 3 నెలల వరకు మీకు వచ్చినప్పుడల్లా నేను చెప్పకుండా అడగకుండా డైరెక్ట్ రీడింగ్ చేస్తా అంటే, ఏం ఉమ్. అబ్బా ఇంకా ఏం చేస్తున్నావు, నీ చేతిలో ఉంది, మాకు వచ్చేది ఏందో తెలియదు, నువ్వేం తీసుకొని వాడుకుంటున్నావు మాకేం తెలుసు అన్నారు. చూసారా? మరి ఇక ఆ మాట మంచికి ఎవరో కాదు, మా రిలేషన్ వాళ్ళే అన్నారు నన్ను. అంతే. అంటే మా ఎందుకంటే వాళ్ళకి బ్రదర్ వాళ్ళ మిస్సెస్ అన్నది, మా బ్రదర్ వాళ్ళ మిస్సెస్ అంటే వదినే. ఇంకా ఉమ్, నేను ఉమ్, ఆ మాటకు షాక్ అయ్యి, ఫస్ట్ మీ ట్రస్ట్ వ్యాలెట్ మొత్తం మీరు తీసుకోండి, నాకు దానికి సంబంధం లేదు, దాని గురించి నాకు వద్దు, నేనే ఫోన్ చేసి ఎప్పుడో ఒకసారి మీకు డేట్ టైం దాంట్లో మెన్షన్ చేస్తా, అంటే రీడీమ్ చేయడానికి ఏ డేట్ ఉంటుందో తెలుసు మాక్సిమం, అన్ని రోజులకు నీకు వచ్చే ఎంత వస్తుందో 0.2 0.1 ఎంత వస్తుంది దాన్ని బట్టి క్యాల్కులేట్ చేస్తే 50 ఎప్పుడైతుందో దాన్ని బట్టి రీడింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కొంతమందికి చెప్పి తర్వాత ఉమ్. పూర్తి నిజం చెప్తున్నా చెప్పడం బంద్ చేసిన. చూసారా? ఎందుకు సార్ ఇప్పుడు మనం వర్క్ చేయడం ఎందుకు, వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నాం అంటే వాళ్ళు ఇక్కడ ఉండి అంతా ఎట్లా తయారయ్యారంటే ఈ మధ్యన మేము చేస్తే నువ్వు బాగుపడుతున్నావు అనే వరకు వచ్చింది. ఉమ్. చూసారా? అంటే నువ్వు అంటే వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఇలా డబ్బులు ఇవ్వట్లేదు తెల్లారు కదా మీరు అన్నట్ల ఇప్పుడు. ఈ 11 వరకు మీరు మీ అసంటలో మీటింగ్ విని దాన్ని అర్థం ఉమ్, చేసుకొని దాన్ని మనం మళ్ళీ ఏం చేయాలని ఆలోచన చేసి అది వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి, వీళ్ళు చెప్పిన తర్వాత ఏ విధంగా మాట్లాడతారు దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ చెప్పి అవంతా చెప్పే వరకు తలపానం తొక్కొస్తుంది. ఒకసారి ఇది అవునవును. అవసరమా మనకు అనేంత వరకు వస్తుంది వాస్తవం చెప్పాలంటే, నాకైతే అనిపించింది అది. అందుకే ఇప్పుడు మీకు ఎక్స్పెరిమెంట్ ఎలా ఉండాలి అంటే మీరు ఎంత చేసుకున్నారో ఏంటో తెలియదు. మీరు ఆల్మోస్ట్ గా మన దగ్గర మనీ ఉండాలనా? సో మన దగ్గర మనీ ఉండి మనం రేట్ తగ్గినప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు ఒక విషయం. చాలా మంది
ఈ ఈ రేట్లలో కూడా ఎవ్రీడే సంపాదిస్తున్నారు. ఇదే పీవీసీ అవును మిటాలో ప్రతిరోజు డబ్బులు సంపాదిస్తున్నారు. అవును ఈ విషయం చాలా మందికి తెలీదు. కొంతమంది ఏమంటారు అంటే అసలు ఏమవుతుంది అంటారు అందులో. సో మరి మరి చాలా మంది రోజు సంపాదిస్తున్నారు. ఉమ్, సో అట్లా అంటే మీటింగ్ అయితే ఏమవుతుంది అంటే హౌ ఎలా సంపాదిస్తున్నారు అని మీకు తెలుస్తుంది. అట్లా ఉమ్. అనమాట. నేను మిమ్మల్ని అనడం కదా సార్, జనరల్ గా మాట్లాడుతున్నాను అనమాట. అట్లా ఓకే ఓకే వాళ్ళకి కూడా వాళ్ళు మీటింగ్ వస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది ఏ విధంగా అనేది. ఇది ఒక అవగాహన ప్రోగ్రామ్ మనం ఎందుకు అంటున్నాం మనము. సో ఇది మీకు రండి అతి తెలుస్తుంది. సో వినండి, తెలుసుకోండి, సంపాదించుకోండి అంటే నో మాకు అంత టైం లేదు, బట్ పైసలు కావాలా. సో ఓకే అవును ఎనీవే సార్. సో కొద్దిగా ఇక మనం డైవర్ట్ చేద్దాం. సో ఓకే మైండ్ డైవర్ట్ చేద్దాం. సో విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్న విషయాలు, ఇవన్నీ వాస్తవాలు మనం మాట్లాడుకున్నాం. బట్ ఒకటే సార్, సంపాదించుకోవాలంటే మాత్రం మరి రోజు సంపాదించుకుంటున్నారు అంటున్నాం కదా ఇప్పుడు మెల్లమెల్ల మాట్లాడుతూ. సో రోజు ఏ విధంగా సంపాదించుకోవచ్చు, మరి నేను ఎందుకు సంపాదించుకోకూడదు. సో దీన్ని మనము ఛాలెంజెస్ గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉన్నా సార్, నేను ఒక మాట అన్నా, నేను సార్ రోజు సంపాదించుకుంటున్నారు, సో మీరే ఉన్నారు సార్, అదెట్లా సార్ మరి ఇక్కడ మీరు చెప్పండి అంటే అది చెప్పిన తర్వాత దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలి. అవును నేను ఎందుకు సంపాదించుకోకూడదు. సో మనం అవును చేయాల్సింది అది. అంతేగాని ఎప్పటికీ నేను అనిష్ చేశాను, నేను క్వార్జ్ చేశాను, నేను అమితిస్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను కూడా అమితిస్ట్ చేశాను సార్. అమితిస్ట్ చేయాలని నా తలపని తోకొచ్చింది, 4,000 రూపాయలు, 4 లక్షలు 5 లక్షలు ఖర్చు అయింది. అవును తర్వాత మళ్ళీ ఏమైంది, సీడ్ ఫండింగ్ చేయాలన్నారు. సో నా అప్పులు అయిన సీడ్ ఫండింగ్ చేసుకోవని కూడా అనలేడు నిజం చెప్పాలంటే. ఉమ్, ఆ, నవీన్, నా అప్పుల నవీన్ అందరికి తెలిసిన విషయమే. సో చేసుకున్న ఉమ్, తర్వాత చేసుకున్నావు, మంచి పని చేశావు అని అన్నాడు. అంటే ఏమైంది అంటే అందరికీ భయం వచ్చేసింది అనమాట. ఆ టైంలో అందరికీ భయం వచ్చేసింది. ఏమైతే తెలియదు, ఓపెన్ గా తెలియదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. కానీ చేసుకున్నాము, సక్సెస్ అయ్యాము, సంపాదించుకుంటున్నాం. సో అలాగని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఇది సోషల్ మీడియా కనుక ఎంత సంపాదించుకున్నా చూపి అంటారు. మనం అలా ఎందుకు చూపించాలి, ఎందుకు ఉమ్. చూపించాలి? అంతే కదా సార్, అంతే అవును కదా. అంతే మరి అంతే ఎందుకు చూపించాలి? మరి ఎందుకు చూపించాలి మనం? సో అలా బట్ ఏంటంటే ఆ విధంగా ఇక్కడ చాలా మంది చాలా మంచిగా సంపాదించుకుంటున్నారు. సో కోట్లలో ఇప్పుడు ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, మనం 100తో టోకెన్ ఫార్మింగ్ చేసుకోమంటేనే చేసుకోవట్లేదు, ఎందుకంటే 10,000 రూపాయలు అవుతాయి అని చెప్పేసి. మరి ఉమ్, ఒక్కొక్క వ్యక్తి 3 కోట్ల రూపాయలు పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాడు. వాళ్ళని ఏమంటాం మరి మనం? లక్ష కాదు, 10 లక్షలు కాదు, 3 కోట్ల రూపాయలు. అంటే 1 కోటి కంటే 10 లక్షల సార్, 100 లక్షలు కోటి 100 లక్షలు. 100 లక్షలు అంటే 300 లక్షలు పెట్టుకున్నాడు. మరి అతన్ని ఏమంటాం మనం? ఇక్కడ మనం 10,000 పెట్టుకోమంటే నాకు మళ్ళీ వెంటనే తిరిగి ఎప్పుడు వస్తా అని చెప్పి మనం అడుగుతున్నాం ఇక్కడ. మరి తన తన మరి అతనికి ఎవరు ఈ నమ్మకం ఇచ్చారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారు ఈ నమ్మకాన్ని? ఈ బిలియనర్స్ ఎవరు ఇచ్చారు వాళ్ళకు? సో నాకు ఇది మైండ్ ఖరాబ్ అవుతుంది అనమాట. ఎక్కడ సార్ ఆ పర్సన్? అయ్యో ఒక్కడు కాదు సార్, చాలా మంది. మన మహారాష్ట్ర టీం, మహారాష్ట్ర టీమ్. ఓకే మహారాష్ట్ర టీము రోజు ఇప్పుడు ఈ టైంలో తను 10,000 రివార్డ్ రిలీజ్ అవుతుంది అతనికి. 10,000 యూనిట్ రిలీజ్ అవుతున్నాయి. మీరు ఆలోచించండి. అంతకుముందు 6,000, 6,500, 7,000, 7,000 రిలీజ్ అవుతుండే. అది అతను రీకంపౌండింగ్ చేసుకుంటూ పోతే తను 50 మందిని పట్టుకొని నెలకోసారి టూర్ ఎత్తాడు. టీం కూడా ఆ రకంగా ఉంది. చూడండి, అంటే వాళ్ళకి ఇప్పుడు అతని డౌన్ టీం ఏంటంటే ఎవరు కానీ 5,000 BHDకి తక్కువ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఉండరు అతని టీంలో. మినిమం 5,000, మాక్సిమం 10,000 పైన. చూడండి మరి, అంటే మన వాళ్ళం కొద్దిగంత సో భయంతో ఉన్నాం. నో ప్రాబ్లం ఎనీవే. సో అందుకే అది ఆలోచించేసే ఈ మీటింగ్ నేను క్లోజ్ చేస్తా అన్నా. కానీ మన లీడర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ ఈ విధంగా చేయాలి సార్, ఉంటే బాగోదు సార్. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది చేసుకొని ఉన్నారు, వాళ్ళకు ఏ విధంగా చేయాలో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. నేను అన్నప్పటికీ సార్ నా టీం అయితే ఎవరు లేరు. నో సార్, ఇప్పుడు మనం ఒక హెల్ప్ చేద్దాం అని అట్లా అన్నారు వీళ్ళందరూ, మన లీడర్స్ అందరూ. తర్వాత వచ్చేసి నాకు కూడా అనిపించింది, సో మనది ఏం పోతుంది, మనం ఏమన్నా అయ్యో మనం అయ్యో మాటనే కదా. సో ఇక
మనం భూమికి వచ్చిన తర్వాత డబ్బులు సహాయం చేయకుండా లేకపోతే ఇంకొక సహాయం చేయకుండా మనతో అయ్యే సహాయం చేయాలి కదా. జస్ట్ మాట సహాయం చేద్దాం. సో ఏ విధంగా మనం చేసుకుంటే ఏ విధంగా వస్తది అని ఈ మాటనే కదా సార్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం దీంట్లో, మనం మాట్లాడుతున్నాం అంతే కదా సార్. మాట సహాయం. సో చాలా మంది ఫోన్ చేస్తారు సార్, మీ మీటింగ్ వల్ల మేము మాకు నాలెడ్జ్ వస్తుంది, మేము మనీ అనేది ఎర్న్ కూడా చేసుకుంటున్నాము. సో నేను చెప్తాను థ్యాంక్ యూ, మీరు అలాగే ఫాలో అవ్వండి, కంటిన్యూ రండి సార్. చాలు, అదే చాలు మనకి. ఏమంటారు సార్? సో మనము దేవుడిచ్చిన కాడికి జాబ్ చేస్తున్నాము, దేవుడిచ్చిన కాడికి మనం దీంట్లో మనము ఏమంటుందని స్ట్రీట్ పని చేసుకుంటున్నాం, టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నాం. సో అనే ఉద్దేశంతోనే మనం ఇది రన్ చేయడం అనమాట. ఓకే, ఎనీవే, సో ఈ విధంగా సంపాదించుకోవాలి సార్. నన్ను అడిగితే ఇవన్నీ కాదు కానీ కారణాలు వెతుక్కోవడం కాదు సార్, బట్ ఏ విధంగా సంపాదించుకోవాలా దీన్ని ఛాలెంజ్ గా తీసుకోండి. ప్రతి ఒక్కరు ఛాలెంజ్ గా తీసుకొని సంపాదించుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సార్, మీరు కూడా మనతో ఇప్పటిదాకా టైం స్పెండ్ చేసి ఉన్నందుకు. బాలు సార్ థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఓకేనా సార్? బాలు సార్ థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ చెప్పాలి సార్ నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ నేను యూ సార్. ఎనీవే మామూలుగా మాట్లాడడంలో మధ్యలో ఎక్కువ అనవసరంగా టాపిక్ మాట్లాడను అంతే. కాకపోతే అవునవును. ఏంటంటే సబ్జెక్ట్ పరంగానే పోవాలనేది లేదు నా సార్, ఇది సబ్జెక్ట్. మనము ఈ రోజు మాట్లాడింది కూడా వాల్యుయబుల్ విషయం సార్. మీరు ఎందుకంటే గురించి అంటలే నేను. అంటే మీరు రోజు నేను మామూలుగా వచ్చి ఇంటుంటా ఊక అంతే. ఈ రోజు కొంచెం మళ్ళీ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడాల్సి వచ్చింది అంతే, ఆడేం లేదు. మామూలుగా రోజు ఓకే సార్, ఇంటుంటా. ఒక ఎప్పుడో ఏదో ఒక టైంలో జర్నీలో ఉన్నప్పుడు, నేను హైదరాబాద్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు నైట్ టైం జర్నీ చేస్తుంటా కొంచెం, అప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంటది అన్నట్లు నేను మీటింగ్ విన్నాను అంతే. ఓకే ఓకే. అందులో ఫోన్ ఛార్జింగ్ సో ఉండదు ఎనీవే, ఒకసారి. ఇక్కడ ఒకటి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను సార్. సో ఇది అందులో ప్లే చేస్తున్నాను, అందులో వాయిస్ రాదు. ఇట్స్ ఓకే. నేను సో నేను ఇందులో ప్లే చేస్తాను. ఓకే, ఇదేంటి? గాడ్ విల్ నెవర్ టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ యూ వితౌట్ ద ఇంటెన్షన్ ఆఫ్ రీప్లేసింగ్ ఇట్ విత్ సంథింగ్ బెటర్. హ్యావ్ ఫెయిత్. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఇక్కడ. సో నో ప్రాబ్లం, థ్యాంక్ యూ సార్. సో మంచి మన చంద్రశేఖర్ సారు మరి ఫ్రీగా ఉంటే దానికి చంద్రశేఖర్ సార్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంటే బెటర్. ఫ్రీగా ఉన్నారా సార్? సత్య, వెల్కమ్ సార్. సత్య సార్, మీకు ఎంకరేజ్ ఇచ్చాము, మాట్లాడతారండి. వెల్కమ్. ఓకే, రామ్ తేజ సార్ కూడా వచ్చారు. వెల్కమ్ రామ్ తేజ సార్. టైం ఆల్రెడీ అయింది, బట్ చలో ఇంకొక 5 minutes తీసుకుందాం. 5 minutes లో మనం సెషన్ ఎండ్ అవుతుంది. ఫ్రీ ఉన్నారా సార్? రామ్ తేజ సార్. సార్ ఫ్రీగానే ఉన్నానా? వాయిస్ క్లియర్ గా ఉందా సార్? క్లియర్ క్లియర్, చూడలేదు మిమ్మల్ని ఇప్పుడు. వెల్కమ్ సార్. ఎస్ సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్, అది మంచి అవేర్నెస్ ఇచ్చారు అందరికి. ఏదైతే మన సిస్టమ్ చేంజెస్ జరుగుతున్నాయో స్టార్టింగ్ నుండి మనం చూస్తూనే ఉన్నాము. అది మన మంచి కోసమే చేస్తున్నారని మనం అనుకోవాలి సార్ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంత సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తున్నారంటే అది ఆషామాష విషయం కాదు సార్. అది వీళ్ళు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాల్సేది ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటివి లేకుండా మనకి ఇంకొక సోర్స్ క్రియేట్ చేసి దానికి ఒక కొత్త ఫార్ములా కనిపెట్టి ఇంత పని చేసుకుంటూ ఇంత ఇన్కమ్ వచ్చేలాగా డిజైన్ చేసి ఇచ్చారంటే అది నాట్ ఏ ఈజీ థింగ్ సార్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మంచి మంచి పాయింట్స్ చెప్పారు సార్. అది అయితే మనం చూస్తున్నాం సార్ మార్కెట్ లో పీవీసీ మెటా ఇవాళ కొంచెం మళ్ళీ ఒక ఫ్లక్చువేషన్ వచ్చింది, మంచి మూమెంట్ స్టార్ట్ అయింది. కొంచెం చూద్దాం సార్ ఎంతవరకు వెళ్తుందో మన దీన్ని బట్టి. అప్కమింగ్ లో మనం కూడా
అప్డేట్ క్లియర్ అయిన తర్వాత మంచి ఇదిలోనే ఉంటుంది సార్. దాని గురించి అయితే మనకి షూర్గా అసలు డౌట్ లేదు. మనం విత్ ఇన్ డేస్ లోనే $3-4 వరకు వెళ్ళొచ్చు అని ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ లిక్విడిటీ మెయింటైన్ చేసుకునే కెపాసిటీ అందరి దగ్గర ఉందని ఎక్స్పెక్ట్ చేసిన సార్ నేనైతే. మరి మన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి సార్. ఇంకా ఎస్ 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 అదే సార్ కొంచెం ఏంటంటే ఈ 1 వీక్ 2 వీక్స్ నుండి కొంచెం వేరే వేరే వర్క్స్ లో పడి ప్లస్ కొంచెం ఈ ట్రేడింగ్స్ కొంచెము అన్ని కూడా బేసిక్ నుండి స్టార్ట్ చేశాను నేను కూడా కోర్స్ ని. కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా, డే బై డే పికప్ కొడుతున్నాను. కొన్ని చిన్న ట్రయల్స్ వేసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తూ చూస్తున్నా ఎలా ఉంటుంది అని. కొన్ని లెవరేజ్ అవి కొన్ని టెక్నిక్స్ అవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. అప్కమింగ్ లో కొంచెం నేను కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆ ట్రేడింగ్ అనేది కూడా మన అందరికి స్క్రీన్ షేర్ చేసి క్లియర్ గా విజువల్ చూపిస్తాను అందరికి. కొంచెం మార్కెట్ మన పీవీసీ మెటల్ కొంచెం హోల్డ్ లో ఉంది కాబట్టి ఈ లోపు మనం రెడీగా మనం ఎంతవరకు వెళ్తాము ఏంటని ఆ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ప్రస్తుతం ఇదంతా మనం ట్రేడింగ్ రెడీ చేసుకుంటున్నా. కొంచెం ఆ నాలెడ్జ్ పెంచుకుంటున్నా. ఒకసారి అది వచ్చిన తర్వాత షూర్ గా వ్యాలిడ్ గా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా సార్. కొంచెం గురించి అంటే ఉన్నాయి సార్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే స్పాట్ ఫ్యూచర్స్ లో అర్థమైపోయింది. అండ్ మార్కెట్ లో మనకు తెలియని టెక్నిక్స్ చాలా ఉంటాయి. ఒకటికి 100 టెక్నిక్లు ఉంటాయి. అవన్నీ కూడా నిన్న మీరు మీటింగ్ లో ఉన్నారా సార్? ఇక్కడ మన మీటింగ్ లో ఉన్నారా? నిన్న లాస్ట్ మూమెంట్ లో వచ్చాను సార్ నేను. నిన్న ఓకే లాస్ట్ మినిట్ వచ్చారా? ఓకే సో అప్పుడప్పుడు మీరు ఈ మీటింగ్ కూడా చూడండి. ఒకవేళ మీరు రాకపోతే కనుక నిన్న మీరు ఆ యూట్యూబ్ లింక్ ఉంది కదా సార్, ఆ యూట్యూబ్ లింక్ లో చూడండి అప్పుడప్పుడు షార్ట్ కట్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో మధ్య లక్షణాలకు ఏమనుకోవద్దు, ఎందుకంటే మనం రేపు ప్లాన్ పెట్టిన రోజు ఉంటుంది. సో మళ్ళీ మనం ఎల్లుండి మీరు టైం ఉంటే రండి సార్. మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి మాకు ఇద్దరు. థ్యాంక్ యూ. సో ఎనీవే మేడ్ పార్ట్నర్ చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుంది ఆల్రెడీ. అందరికి కనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ పీవీసీ ఈరోజు మనకి 61 వరకు కూడా వెళ్ళింది, 0.61 వరకు కూడా వెళ్ళింది. తర్వాత మళ్ళీ లో వచ్చేసి 50 వరకు కూడా వచ్చింది. సో మనము అప్పటికే ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే 0.45 ఉన్నప్పుడే చాలా మంది బై చేశారు సార్. 0.45 ఉన్నప్పుడు బై చేశారు చాలా మంది. సో కొంతమంది 10,000 నుంచి వెళ్ళి, అంటే 1000 నుంచి వెళ్ళి 10,000 పీవీసీ మెటల్ కూడా దగ్గర పెట్టుకున్నారు. 1000 నుంచి వెళ్ళి 10,000, అంటే వాళ్ళ యొక్క జేబ్ కెపాసిటీని బట్టి వాళ్ళు బై చేసుకుని పెట్టుకున్నారు. సో అందులో ఈరోజు ఒక వ్యక్తి 0.61 వచ్చినప్పుడు ఏం చేశాడంటే 1000 పీవీసీ మీటర్ని యూహెచ్డిగా మార్చాడు. 1000 పీవీసీ మీటర్ని యూహెచ్డిగా మార్చుకున్నాడు. ఎంత వస్తుంది సార్? ఎవరైనా క్యాల్కులేషన్ చిన్న రామతేజ సార్ మీరు ఉన్నారా? ఎవరైనా నాకు చిన్న క్యాల్కులేషన్ ఇవ్వండి. బాలు సార్ మీరు చెప్పండి సార్. ఇక్కడ 0. ఫస్ట్ నుంచి షాక్ అవుతుంది అంటే 1000 నుంచి 10,000 పీవీసీ మెటల్ పెట్టుకున్నారంటే షాక్ అవుతున్నా. అది ఇంకా ఎక్కువ పెట్టుకున్నారు సార్, నేను తక్కువ చెప్తున్నాను. ఇంకా కూడా పెట్టుకున్నారు సార్ పబ్లిక్. అంటే వాళ్ళకి ఆ నమ్మకం సార్, అది ఆ నమ్మకం ఉండొచ్చులే కానీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 0.45 ఉన్నప్పుడు 1000 పీవీసీ మీటర్ కొనుక్కున్నాడు. ఈ రోజు ఏమైంది అంటే 0.61 కూడా వెళ్ళింది. దీని ఏం చేశాడు? యూహెచ్డి మార్చాడు. ఆ టైంలో పీవీసీ ఉన్నదాన్ని యూహెచ్డి మార్చాడు, స్వాప్ చేసుకున్నాడు. అర్థమైంది సార్. 0.61 ఉన్నప్పుడు చేసిండు 1000 పీవీసీ మీటర్స్. 1000 పీవీసీ మీటర్ అంటే అది యూహెచ్డిగా మార్చుకున్నాడు. అయితే ఇప్పుడు 0.45 ఉన్నప్పుడు
ఒక 1000 కొన్నాడు ఆల్రెడీ ఆయన కొని పెట్టుకున్నాడు. కొని పెట్టుకున్నాడు 0.45 ఉన్నప్పుడు 6-1 ఉన్నప్పుడు స్వాప్ చేసిండు. స్టాప్ చేశాడు. అంటే ఎన్ని వచ్చినా పీవీసీని అనేది యూఎస్డిటీ మీరు చేశాడు. క్వశ్చన్. ఎన్ని వచ్చినా అని క్వశ్చన్. సో అతనికి ఎంత యూఎస్డిటీ వచ్చింది? మాక్సిమం రాజేష్ సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ 0.45 అప్పుడు కొన్నప్పుడు 1000 మెటాల్ కి 450 USD తీసుకొస్తాయి సార్. 0.61 610 610 అవుతాయి. అతనికి 160 సార్ 160 USD ఇంక్రీజ్ అవుతాయి. ఎక్కువ వచ్చాయి. తను ఏం చేశాడు? మళ్ళీ 0.50 అయిన తర్వాత వీటిని అందులో కలిపేశాడు. కలిపి మళ్ళీ ఇప్పుడు పీవీసీ మీటర్ చేశాడు. ఓకే, అప్పుడు ఏమవుతాయి అంటే 160 ప్లస్ 160కి 50 $0.5 కాబట్టి 320 మెడాల్ పెరుగుతాయి సార్ ఇంకా అతనికి. ఇదే సార్, ఇదే నేను చెప్పడానికి ప్రయత్నం చేసింది. బాలు సార్ మీకు ఇప్పుడు అర్థమైంది సార్. తను డబ్బులు మళ్ళీ పెట్టలేడు, కాకపోతే దీన్ని ఉపయోగించుండు. అంటే అందరు సపోర్ట్ కోరు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, అడగొచ్చా? ఇది పూర్తి అవనా? అడగండి. నాకు తెలిసి నాకు చేసింది మీరేనేమి గుంపసి. నేనైతే మీకు సంతోషమే కదా సార్. సంతోషం కాదు, అంత ఎగ్జాక్ట్ గా అన్ని కరెక్ట్, అన్ని పీవీసీ మెటల్, అన్ని యూఎస్డీలు అన్ని క్లియర్ గా చెప్తున్నారంటే ఎంత క్లోజ్ ఉన్నా కూడా అంత పాటలు నీకు ఓపెన్ గా ఎవరో బాగా క్లోజ్ ఉన్నా చెప్పవచ్చు. సరే ఓకే, దాన్నే ఉంది, కంగ్రాచులేషన్. అవచ్చేమో కానీ గరికపడి సార్ చూడండి. ఇప్పుడు బాలు సార్ ఏంటంటే తన దగ్గర 1000 పీవీసీ మెటాలు, తన దగ్గర 1000 మెటాలను ఉన్నాయి. దాన్ని ఏం చేశాడంటే మళ్ళీ డబ్బులు పెట్టలేడు ఆయన. ఏం చేశాడు అంటే జస్ట్ మైండ్ ఉపయోగించాడు. అంటే ఇప్పుడు మనము చాలా రోజుల నుంచి మనము మనం అంటే జస్ట్ జనరల్ గా మనం ఇందులో డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పాము? అట్లీస్ట్ ఒక 1000 పీవీసీ మెటల్ మీరు దగ్గర పెట్టుకోండి సార్ అని చెప్పాము. మనం కొని పెట్టుకోండి, దీన్ని మీరు 3000 అంటే 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ముట్టకూడదు. అంటే 50 రూపాయల ఉన్నప్పుడు కొనుక్కుంటే కనుక 500 దాకా ముట్టకూడదు అని మనము చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. సో మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు. వాళ్ళ జేబు యొక్క సత్తాను బట్టి వాళ్ళు కొనుక్కొని పెట్టుకున్నారు. అందరు కొనుక్కోవడం రూల్స్ లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అందరు కొనుక్కోవడానికి కూడా రూల్స్ లేదు, వాళ్ళ ఇష్టం అది. ఏమంటారు సార్? సో ఒక వ్యక్తి ఏం చేశాడు? కొనుక్కునే వ్యక్తి, ఓకే నేను ముట్టను కరెక్టే, నేను వీళ్ళకి తీసుకోను, కానీ నేను మైండ్ ఉపయోగిస్తే ఏమవుతుంది? బెటర్ కదా. ఇప్పుడు ఇందులో తీసుకోకుండా దీన్ని పెంచడంలో తప్పులేదు కదా. ఆ 1000ని 1200 చేశాడు. సో ఇది సార్ పీవీసీ యొక్క. లేకపోతే ఆ 1000 అట్లే ఉంచుకొని తను రేపు పొద్దున ఈ 160 యూనిట్లు ఎక్కువ వచ్చాయి కదా, సో దీన్ని మన సిస్టంలో రెడీమ్ చాలా అయిన తర్వాత బిఎన్బి మనకు యూటిలైజ్ అవుతుంది. ఈ 160 యూనిట్లని బిఎన్బిగా మార్చుకొని యూటిలైజ్ చేసుకుంటాడు. ఎంత మంచి అవకాశం చూడండి. ఇప్పుడు చెప్పాను సార్ బాలు సార్, రోజు సంపాదించుకుంటున్నా సార్ ఇందులో అని అంటే మీకు అర్థమైందా సార్ ఇప్పుడు ఇది? సో 1000తో ఇలా చేస్తే, ఇప్పుడు ఈ వ్యక్తి 1000తోనే ఇలా చేస్తే ఇతని దగ్గర ఆల్రెడీ 6000 ఏమో ఉన్నాయి పీవీసీ మెటాలు. బట్ తను 1000ని మాత్రమే ఆటాడుకున్నాడు. బట్ 6000ని ఆటాడితే ఈ 160 × 6 960 యూనిట్లు వస్తుండే. గరికపాటి సార్ ఇది కరెక్టేనా సార్? నా క్యాల్కులేషన్, మీరు చెప్పిన క్యాల్కులేషన్ ప్రకారమే శ్రీనివాస్ సార్. అంతే సార్. సో తను 6000 పీవీసీ మెటాలను ఆటాడుకుంటే ఈ రోజున ఇలా వస్తుండే. బట్ తను భయంగా ఒక 1000ని చేశాడు. మేబీ ఇంకా పైకి వెళ్ళొచ్చేమో. సో ఒకవేళ ఇంకా పైకి వెళ్తే ఏమవుతుంది సార్? అతను 6000తో చేసుకున్నట్టయితే సో తను లాస్ అవుతాడు. బట్ ఈ రోజు ఇప్పుడు ఏంటంటే తగ్గింది, ఏంటంటే తను మార్చేసాడు కనుక సంతోషపడ్డాడు. బట్ ఇంక పెరుగుతూ పోతున్నాడు, అయ్యో నేను ఎందుకు చేశానని తలబట్టుకుంటాడు కదా. కరెక్టా శ్రీనివాస్ సార్? అంతే సార్. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నాయి మొత్తం కనుక చేంజ్ చేస్తే మీరన్నట్టు మెటా రేట్ పెరిగితే మళ్ళీ మనకు లాస్ అవుతుంది కాబట్టి లాస్ అవుతుందని చెప్పేసి తను భయంతో వెయ్యి చేసుకున్నాడు. అయినా బెటర్, అయినా కూడా 320 పీవీసీ మెటాలను ఎక్స్ట్రా సంపాదించుకున్నారు. సో దీస్ ద థింగ్ సార్. దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకొని అవును ఇలా కూడా సంపాదించుకుంటూ అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో అది మీ మీద ఆధారం. సో థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు కూడా సెషన్ మరి మనకి వండర్ఫుల్ గా మరి జరిగింది మై పార్ట్నర్స్. సో థ్యాంక్ యూ ఆల్. మరి సెషన్ ఎండ్ చేసుకుందామా?
మరి ఎవరన్నా ఎమర్జెన్సీ లేదా మీకు డౌట్స్ ఉన్నా కూడా అడుగుదామంటే 5 నిమిషాలు తీసుకుందాం, లేదంటే మాత్రం ఎండ్ చేసుకుందాం. ఏమంటారు సార్? సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మాట్లాడిన వాళ్ళకి, ఇప్పటిదాకా విన్న వాళ్ళకి, ప్రతిరోజు వచ్చే వాళ్ళకి, సో వచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తూ సెషన్ ఎండ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై థ్యాంక్ యూ పీవీసీ సార్. మెటా, పీవీసీ మెటా విన్నవరండి. థ్యాంక్ యూ సార్. రైట్. జై టీవీస్ మెట, టీవీస్ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.